యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. అందరూ బాగున్నారా? దేవుని యొక్క కృపను బట్టి మరొకసారి మనం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు మనకిచ్చిన ఈ దీవెనకరమైనటువంటి సమయానికై ఆయనకి ఎంతైనా రుణస్థలమై ఉన్నాం. ఆయన చిత్తమును బట్టి, ఆయన కృపను బట్టి మళ్ళీ ఆయన వాక్యాన్ని కలిసి ధ్యానించడానికి ప్రభు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఆశ కలిగిన మనసులతో దేవుని వాక్యం కోసం మనం కనిపెడదాం. ఎందుకు అంటే ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరచెదను అని ప్రమాణం చేశారు. మీరందరూ కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి లైవ్లోకి వచ్చారని నేను నమ్ముతున్నాను. మీ బైబిల్స్ తోటి మీరు ప్రార్థన పూర్వకమైనటువంటి మనసుతోటి ఈ కార్యక్రమంలో ఏకీభవించండి. మనం ప్రార్థన చేసుకుని ఈ యొక్క పరిశుద్ధ ఆరాధన, పునరుద్ధానపు ఆరాధన మళ్ళీ మనం ప్రారంభించుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. ఇంకా సిద్ధపడని వారు సిద్ధపడి వెంటనే దేవుని సన్నిధిలోకి వచ్చి ఏకీభవించాలని మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరం కళ్ళు మూసుకుందాం. దేవుని సన్నిధిలో ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన మనం ప్రారంభించుకుందాం. దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, మరొకసారి మీ నమ్మకమైన, దీవెనకరమైన, ఆశీర్వాదకరమైనటువంటి చేతులకు ఎన్నికలేని మమ్మల్ని అప్పగించుకుంటూ ఉన్నాం. మీ కృపను బట్టి, మీ కనికరాన్ని బట్టి మరొకసారి మీరు మాతోనూ మాట్లాడుతూ ఉన్న ప్రతి అయా మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. ఏ మాటలు మా కోసం మీరు సిద్ధపరిచి ఉంచారో, ఏ మాటల ద్వారా మా మనసులను మళ్ళీ మీరు బలపరచబోతున్నారో, మా యొక్క మనస్సాక్షిని తట్టి లేపబోతున్నారో, ఆ దీవెనకరమైన మాటల కొరకై ఆశ కలిగి కనిపెట్టే ఆ మనస్సును మాకు అనుగ్రహించండి, తృష్ణను మాకు అనుగ్రహించండి. దేవ పాటల్లోనూ, ప్రార్థనలోనూ, వాక్య ధ్యానములోనూ, వాక్య పఠనంలోనూ అయా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి సంతృప్తికరమైనటువంటి మేలు, దీవెన, భద్రత మాకు అనుగ్రహించమని, దీవించమని, వాక్యాన్ని ఆశ కలిగి వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రత్యేకంగా, వ్యక్తిగతంగా మీరు ఆశీర్వదించి, దీవించి మీ కృపకు నీ బిడ్డల పాత్రలుగా చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట విందాం. నామము నా ప్రాణరక్ష, గొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష. యేసయ్య నామము నా ప్రాణరక్ష, గొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష. నాశనకరమైన తెగులుకైనా భయపడను, నేను భయపడను. నాశనకరమైన తెగులుకైనా భయపడను, నేను భయపడను. యేసయ్య నామము నా ప్రాణరక్ష, గొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష. యేసయ్య నామము నా ప్రాణరక్ష, గొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష. రోగ భయం, మరణ భయం తొలగిపోను యేసు నామములో. రోగ భయం, మరణ భయం తొలగిపోను
వ్యాధుల పేరులు మరచెదము, యేసుని నామమే స్తుతించెదము. వ్యాధుల పేరులు మరచెదము, యేసయ్య నామము నా ప్రాణ రక్ష. గొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష, యేసయ్య నామము నా ప్రాణ రక్ష. గొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష, యేసయ్య నామము నా ప్రాణ రక్ష. గొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష, యేసయ్య నామము నా ప్రాణ రక్ష. గొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష. చాలా సంతోషం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి ఒక లేఖన భాగాన్ని మనం కలిసి చదువుకుందాం. కీర్తనల గ్రంథం 108వ కీర్తన 1 నుండి 6 వచనాలు మనం చదువుకుందాం. సేవకురాలి సమయంలో ఈ వాక్య భాగాన్ని చదువుతూ ఉండగా మీరందరూ కూడా ఉన్న స్థలంలోనే లేచి నిలువబడి ఏకీభవించి చదవాలి అని నేను కోరుతూ ఉన్నాను. కలిసి మనం చదువుకుందాం. 108వ కీర్తన 1 నుండి 6 వచనాలు మనం చదువుకుందాం. సేవకురాలు చదివి వినిపిస్తారు. దాని తరువాత వాక్య పఠనం తరువాత ఒక ప్రత్యేకమైనటువంటి స్తుతి కీర్తన మనం పాడుకుందాం. 108వ కీర్తన 1 నుంచి 6 వచనాలు కలిసి చదువుకుందామండి. దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది, నేను పాడుచు స్తుతి గానము చేసేదను. నా ఆత్మ పాడుచు గానము చేయును. స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను. జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రజలలో నిన్ను కీర్తించెదను. యెహోవా, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంత ఎత్తుగానున్నది. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. దేవుడి వాక్యమును దీవించునుగాక. చీకటిలో కాంతివి, వేదనలో శాంతివి. చీకటిలో కాంతివి, నా వేదనలో శాంతివి. స్థితిగతులన్నిటినీ మార్చువాడా, జీవితాలన్నిటినీ కట్టువాడా. స్థితిగతులన్నిటినీ మార్చువాడా, జీవితాలన్నిటినీ కట్టువాడా. యేసు, నీ సన్నిధిలో సాధ్యం. యేసు, నీ సన్నిధే, నీ సన్నిధే యేసు, నీ సన్నిధిలో సాధ్యం. యేసు, సమస్తము సాధ్యం నీ యందే నా విశ్వాసం. సమస్తము సాధ్యం
విశ్వాసం స్థితిగతులన్నిటినీ మార్చువాడా జీవితాలన్నిటినీ కట్టువాడా స్థితిగతులన్నిటినీ మార్చువాడా జీవితాలన్నిటినీ కట్టువాడా యేసు నీ సన్నిధిలో సాధ్యం యేసు నీ సన్నిధే యేసు నీ సన్నిధిలో సాధ్యం యేసు అతిక్రమమంతా తుడచువాడా ఎల్లప్పుడూ కరుణించువాడా మంచితనము కనపరచువాడా ఎల్లప్పుడూ దీవించువాడా అతిక్రమమంతా తుడచువాడా ఎల్లప్పుడూ కరుణించువాడా మంచితనము కనపరచువాడా ఎల్లప్పుడూ దీవించువాడా యేసు నీ రక్తములో సాధ్యం యేసు నీ రక్తమే యేసు నీ రక్తములో సాధ్యం యేసు నీ రక్తమే యేసు నీ రక్తములో సాధ్యం యేసు. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, మరొకసారి మీ నమ్మకమైన దీవెనకరమైన ఆశీర్వాదకరమైన సన్నిధిలో మా హృదయాలు తెరిచి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. నీ వాక్యం ద్వారా మీరు నాతోనూ మాతోనూ మాట్లాడనై ఉన్న ప్రతి మాటకై మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవ, మీ దీవెనకరమైనటువంటి మాట మా హృదయాలను బలపరచునట్లు, విశ్వాసంలో స్థిరపరచునట్లు మీరే సహాయం చేయమని, దీవించమని, ఆశీర్వదించమని కృపగలిగిన మీ చేతులకు మరొకసారి మమ్మల్ని అప్పగించుకుంటూ, మా మనోనేత్రాలను తెరవచేసే మీ మాటలు మా హృదయాన్ని తాకుతూ ఉండగా స్పందించే హృదయాలు మాకు దయచేయండి. అయ్యా, నీ మాటలు వివరించడానికి నేను తగినవాడిని కాదు, నా జ్ఞానం చాలదు. మీరే నాతోనూ మాతోనూ మాట్లాడి మా హృదయాలను మీరు తృప్తిపరచుమని, బలహీనులమైన మమ్ములను మీరు బలపరిచి నీ కృపలో వర్ధిల్ల చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. చాలా సంతోషం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి ప్రభు మనతో మళ్ళీ ఏం మాట్లాడనై ఉన్నారో ఆ దీవెనకరమైన మాటకై ఆయన వాక్యం తట్టు చూద్దాం. ఎఫెసీ పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఉన్న పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకున్నట్లయితే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, మరొకసారి మీ పాదాల దగ్గరికి వస్తున్నాం. మీ దీవెనకరమైన మాట, ఆశీర్వాదకరమైన మాట, ఆయన యందు బలవంతులై ఉండండి అని చెప్పిన ఈ మాట అయ్యా నా జీవితాన్ని, మా జీవితాన్ని ప్రభావితం చేయడానికి, దేవా మమ్మల్ని బలవంతులను చేయడానికి,
అయ్యా మీరు మాట్లాడుతున్నారని మేము గ్రహిస్తూ ఉన్నాం. దేవా నీ మాటలు వివరించడానికి నేను తగిన వాడిని కాదు అని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ, మీరు మాట్లాడమని, నీ సిలువ చాటున నన్ను మరుగుపరుచుకుని నీ దీవెనకరమైన మాటలతో నా నోటిని నింపి నీ నోటికి బూరగా వాడుకొనమని, దీవించమని, ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి అనేకమైన విషయాలు రాస్తాడు. నిజంగా ఒక రకంగా చెప్పాలి అని అంటే ఎఫెసీ పత్రిక అంటేనే ఒక మర్మయుక్తమైన పత్రిక అని చెప్పాలి. పౌలు భక్తుడు రాసినటువంటి పత్రికలన్నిటిలో చాలా విశిష్టమైంది అని ఏదన్నా చెప్పాలి అని అంటే ఎఫెసీ పత్రిక అని చెప్పడానికి ఎలాంటి అనుమానం లేదు. అందుకే జాగ్రత్తగా ఇక్కడ అనేకమైన విషయాలు మాట్లాడుతూ సంఘం యొక్క ఆయుపట్టు విశ్వాసమే. ఆ విశ్వాస విషయంలో మనం కృంగిపోతే శత్రువు అయిన అపవాది మన మీద జయం పొందుతాడు. అందుకే ఇక్కడ వాడబడినటువంటి జాగ్రత్తగా ఆ మాటను మనం గమనిస్తే, మరొకసారి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనాన్ని మళ్ళీ మనం చూస్తే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. తుదకు అంటే మీరు అన్ని ప్రయత్నాలు చేశారుగా, మీ అన్ని ఆలోచనలు మీరు ఒక ట్రయల్స్ వేశారుగా. దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, మీరు మీ సంకటాన్ని తప్పించుకోవాలి అంటే, మీ సంఖ్యలు తెంచబడాలి అంటే, మీ సమస్య పరిష్కరించబడాలి అంటే, ఆధ్యాత్మికంగా మీరు చిగురించాలి, ఫలించాలి అనంటే ఖచ్చితంగా ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులు కాగలరు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక మాట బలవంతులై ఉండండి అంటే ఇక్కడ ఒక దీవెనకరమైన మాట వాడతాడు. ఎండైనము అనేటువంటి ఒక గ్రీక్ పదాన్ని వాడతాడు. అంటే ఆ మాట యొక్క భావం మీరు శక్తివంతమైన స్థితిలో ఉండడం అని దాని అర్థం. మీరు బలహీనులుగా కాకుండా, నిస్సహాయులుగా కాకుండా, ఓడిపోయిన వారిగా, ఓడిపోతున్న వారిగా, ఓడిపోయేవారిగా మీరు ఉండకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఏం చేయాలి? దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటంటే, మీరు బలవంతులై ఉండాలి అంటే శక్తివంతులై ఉండాలి. అందుకే ఇక్కడ తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. ఆధ్యాత్మికంగా మంచి ఉద్దేశంతో మన జీవితాన్ని, మన ప్రయాణాన్ని ప్రారంభించాం కదూ. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకుల్ని, అప్స్ అండ్ డౌన్స్ మనం చూసాం. కొన్నిసార్లు ఇక ముందుకు సాగలేం, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా వల్ల కాదు, తర్వాత చూద్దాం, దేవుడు అంటే ఇష్టమే, సన్నిధి అంటే ఇష్టమే, వాక్యం అంటే ఇష్టమే, అన్నీ ఇష్టమే, కానీ నా పరిస్థితులు దానికి వ్యతిరేకంగా, అంటే నా శక్తికి మించిన సమస్యల్ని నేను ఎదుర్కొనేలా చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికిప్పుడు నా సంఖ్యలను తెంచుకొని ముందుకు వెళ్ళలేను, కనుక నేను కొంత వెనకడుగు వేయాల్సి వస్తుంది అని అనుకునే మనసుంది చూశారు. ఇది ప్రయత్నించకుండానే ఓటమిని అంగీకరించడం. అందుకే దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, మన శక్తికి మించిన సమస్యలు అధిగమించటం ఎప్పుడు సాధ్యమవుతుంది? అది సాధ్యమే. ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే ఆయన యందు బలవంతులై ఉన్నప్పుడు. అందుకే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనంలో, యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇక్కడ ఏమని సెలవిస్తూ ఉన్నాడు అనంటే, అయ్యా మీరు యెహోవాను ఆశ్రయించండి. మీరు గెలవాలి అంటే, మీరు నిలవాలి అంటే, మీరు బలవంతులు కావాలి అనంటే ఏం జరగాలి? దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉంది అంటే, మీరు ఆయనను ఆశ్రయించండి.
రెండవది, మీ శక్తికి మించిన సవాళ్ళని ఎదుర్కొంటూ ఉన్నారు కదా, ఓడిపోతామేమోనని భయం కలుగుతుంది కదూ. అందుకే ఆయన యొక్క బలమును ఆశ్రయించండి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, ఆయన బలమును ఆశ్రయించాలి, ఆయన సన్నిధానంలో వెతకాలి. ఇంతకీ ఇక్కడ వాడిన ఈ పదం ఉంది చూశారు, మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో కానివ్వండి, కుటుంబ జీవితంలో కానివ్వండి, వ్యక్తిగత జీవితంలో కానివ్వండి, మన జీవనోపాధిలో కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, మన పర్సనల్ లైఫ్ కానివ్వండి, ఏదైనా సరే మనం గెలవాలి అంటే బలహీనులుగా ఉన్నటువంటి మనల్ని ఇంకా బలహీనపరచడానికి సాతానుడు సమస్యల్ని మన మీద ఉసుకొలుపుతున్నట్లు మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, మనం గెలవాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. దానికి ఒక మార్గం చూపుతూ ఉన్నాడు. నెంబర్ 1, ఆయన యందు మనం బలవంతులు అవ్వడం అనేది సాధ్యం. ఆయనను ఆశ్రయించినప్పుడు మనం బలవంతులం అవ్వడం అది సాధ్యమే. ఆయన బలమును ఆశ్రయించినప్పుడు మనం బలవంతులం అవ్వడం సాధ్యమే. ఆయన సన్నిధానాన్ని, ఆయన సన్నిధిలో వెదకడం అనేది మనం అలవర్చుకున్నప్పుడు ఖచ్చితంగా మనం బలపడడం, గెలవడం, నిలవడం అనేది సాధ్యమే. ఇక్కడ ఒక మాటను మనం చూస్తూ ఉన్నాం. ఈ మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనంలో పర్టికులర్గా ఆయన బలమును ఆశ్రయించండి అంటే, నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. తీవ్రమైన యుద్ధం జరుగుతుంది అనుకోండి, యుద్ధానికి ఒక సైనికుడు వెళ్తున్నాడు అని అంటే, సైన్యంలో ఉండేవారు వారి వారి యొక్క వాడుక చొప్పున, వారి వారి యొక్క నమ్మిక చొప్పున, అలవాటు చొప్పున వారి ఆయుధాలు తీసుకెళ్తారు. ఒకటి బాణాలు తీసుకొని యుద్ధానికి వెళ్ళేవాళ్ళు ఉంటారు, కొద్దిమంది కత్తి పట్టుకొని యుద్ధానికి వెళ్ళేవాళ్ళు ఉంటారు, కొద్దిమంది ఈటె పట్టుకొని వెళ్ళేవారు ఉంటారు. ఇట్లా రకరకాలుగా వారి వారి ఆయుధాలు తీసుకుని వెళ్తారు. ఇప్పుడు మనం ఈ యొక్క ఆత్మీయ యుద్ధంలో గెలవాలి అనంటే దేవునిని ఆశ్రయించి ఆయన బలమును ఆయుధంగా చేసుకుని మనం ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ఆయన బలం గొప్పదే, ఆయన శక్తి సామర్థ్యాలు గొప్పవే. అలాంటప్పుడు అది నాకెలా సహాయపడుతుంది? ఆయన బలాన్ని వాడుకొని నేను ఎలా బలవంతురాల్ని కాగలుగుతాను? నేను ఎలా గెలవగలుగుతాను? ఇది ప్రశ్న. అయితే ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, మనం దేవుని ద్వారా బలాన్ని పొందినప్పుడు గెలుస్తాం, సత్యమే. అయితే దేవుని ద్వారా మనం బలపరచబడాలి, దేవుని బలాన్ని మనం పొందాలి అంటే ఎప్పుడు కుదురుతుంది? ఎలా కుదురుతుంది? పౌలు భక్తుడు చెప్తాడండి అద్భుతమైన మాటలు. నెంబర్ 1, ఇక్కడ 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడంటే, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మన సామర్థ్యం వల్ల మనం బలవంతులం కావండి. మన శక్తి సామర్థ్యాలు, మన యుక్తి, మన జ్ఞానము, మన సామర్థ్యము, మన చదువు, మన అనుభవం, ఇవి మనల్ని బలవంతులుగా చెయ్యవు. మొట్టమొదట మనం ఆధ్యాత్మికంగా బలవంతులం కావాలి, శక్తివంతులం కావాలి, నిలవగలగాలి, గెలవగలగాలి అనంటే ఆయన కృప ఉంది చూశారు, అదే మనల్ని నిలబెట్టాలి. అందుకే పసిబిడ్డలా దేవుని మీద ఆధారపడాలి. పూర్తిగా దేవుని మీద ఆధారపడే ఆ మనస్సు. మొదటి నమ్మకం ఏముండాలి అంటే, ఆయన కృప ద్వారా మనం బలవంతులం కావాలి. ఆయన కృప ద్వారా మాత్రమే మనం బలవంతులం కాగలుగుతాం. ఇది పౌలు భక్తుడు తిమోతికి వ్యక్తిగతంగా చెప్పిన సత్యం. రెండవది, మనం బలవంతులు ఎప్పుడవుతాం? నిజంగా మీరు క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతులు కావాలి అని చెప్పిన ఈ మాటని రోమా సంఘంతో మాట్లాడేటప్పుడు పౌలు భక్తుడు మరొక అంశాన్ని జ్ఞాపకం చేస్తూ అబ్రహాము యొక్క జీవితాన్ని తీసుకొచ్చి
రోమ సంఘానికి జ్ఞాపకం చేస్తాడు. వాస్తవానికి అక్కడ పైనున్న వచనాలంతా కూడా నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షించి నమ్మాడు అని 18వ వచనంలో చెప్పి, ఆ తర్వాత విశ్వాస విషయంలో నిజంగా శరీరం తన ధర్మం తప్పిన తర్వాత కూడా దేవుడు ప్రామిస్ చేశాడు కాబట్టి ఖచ్చితంగా ఇది జరుగుతుంది అని అననుకూల పరిస్థితుల్లో కూడా దేవుని వాగ్దానం ఆయన నెరవేర్చడానికి సమర్థుడు అని నమ్మాడు. ఇక్కడ రోమపత్రిక 4వ అధ్యాయము 20-21 వచనాలు ఒకసారి మనం చూసినట్లయితే, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవునిని మహిమపరచి వాగ్దానం చేసిన వాడు దానిని నెరవేర్చుటకు సమర్థుడు అని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అందుకే ఇక్కడ మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో 16-11 చూసాం కదా, ఆయన్ని ఆశ్రయించండి. రెండవది, ఆయన బలమును ఆశ్రయించండి. ఆయన బలమును ఆశ్రయించటం అంటే, ఒకటి, ఆయన కృప ద్వారా మనం బలవంతులం అవుతాం. రెండవది, విశ్వాసం ద్వారా మనం బలవంతులం అవుతాం. మూడవది, ఇక్కడ యోహాను భక్తుడు ఒక అద్భుతమైన మాట చెప్తాడు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ప్రారంభిస్తూ చిన్నపిల్లలారా అని ప్రారంభించి ఇంకా అక్కడ తండ్రుల గురించి మాట్లాడిన తర్వాత ఇక్కడ వాడుతూ ఒక మాట ఏమంటాడంటే, మీరు బలవంతులు, యవనస్తుల దగ్గరికి వచ్చినప్పుడు మీరు బలవంతులు అని అంటాడు. దేన్ని బట్టి చెప్తున్నారు? మీరు బలవంతులు అంటే ఒకరు బలవంతులుగా ఉండడానికి సోర్స్, ఆధారం ఏంటి, మూలం ఏంటి అంటే ఆయన అక్కడ క్లారిటీ ఇస్తూ అంటాడు, దేవుని వాక్యం మీ యందు ఉన్నది. ఆధ్యాత్మికంగా మనం బలవంతులం కావాలి అంటే మొట్టమొదటి విషయం, దేవుని కృప కొరకు కనిపెట్టేవారిగా మనం ఉండాలి. క్రీస్తు యేసునందున్న కృప చేత మనం బలవంతులం కాగలుగుతాం. అందుకే అర్హత లేకపోయినా ఆయన మీద ఆధారపడడానికి ఆశను కలిగించే మాట ఏంటంటే, నా అర్హతను బట్టి కాదు, ఆయన కృపను బట్టి నేను బలవంతునిగా, బలవంతురాలిగా ఉండగలుగుతాను. రెండవది, విశ్వాసమును బట్టి బలవంతులమవుతాం. మూడవది, ఇక్కడ మాట్లాడుతూ దేవుని వాక్యము వలన మనం బలవంతులమవుతాం. ప్రియ స్నేహితులరా, నేను మళ్ళీ ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇక్కడ మరొక దీవెనకరమైన మాటని పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాస్తూ అంటాడు, అయ్యా మనం బలవంతులుగా ఉండాలి అంటే దానికి ఇంకొక 4వ మెట్టు ఏంటో తెలుసా? ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం ప్రారంభంలో అక్కడ మీరు అంతరంగ పురుషుని బట్టి మీరు శక్తి కలిగి ఉండాలి అని అంటే అక్కడ జరగాల్సిన ప్రక్రియ ఏంటి అంటే, ఆయన ఆత్మ వలన మీరు బలపరచబడినట్లు ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మనం చాలాసార్లు అంటూ ఉంటాం, నేను చాలా సంవత్సరాలుగా భక్తి చేస్తున్నాను కానీ నేను ఎందుకో విశ్వాసంలో బలపడలేకపోతున్నాను, ఫలించలేకపోతున్నాను అని మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం కదా. కారణం ఏంటి అంటే, మన బలహీనతకు కారణం ఒకటి, దేవుని కృప మీద ఆధారపడకపోవడం. రెండవది, విశ్వాస విషయంలో స్థిరంగా ఉండకపోవడం. మూడవది, వాక్యాన్ని గుండెల్లో దాచుకోకపోవడం, నిరంతరం ధ్యానించకపోవడం, వాక్యానుసారంగా అడుగులు వేయకపోవడం. నాలుగవది, దేవుని ఆత్మచేత నడిపించబడడానికి ఆయన యొక్క సహాయాన్ని అర్థించకపోవడం, ప్రార్థించకపోవడం. చాలామంది జీవితాల్లో ఆధ్యాత్మికమైన ఓటమికి ఇదే కారణం. అందుకే మూలవాక్యాన్ని మళ్ళీ మనం చూస్తే ఎఫెసీ పత్రిక 6:10లో తుదకు అంటే ఇప్పటిదాకా జరిగిందంతా వదిలేద్దాం, మీరు ఒక సవాలుకరమైనటువంటి ఒక స్థితిలోకి మీరు ఎంటర్ కాబోతున్నారు. అపవాది వేయుచున్న అగ్ని బాణాల్ని ఎదిరించే వారిగా, శక్తి కలిగిన వారిగా మీరు ఉండాలి అనంటే మీరు ఖచ్చితంగా ఏం చేయాలి అంటే, తప్పనిసరిగా ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు బలవంతులు కావాలి. లేకపోతే ఆత్మీయంగా మన యొక్క ఉనికిని కాపాడుకోలేం.
ఆత్మీయంగా మన ప్రార్థన జీవితాన్ని మనం భద్రపరచుకోలేం. మన గుండెల్లో నుండి ఎగసిపడేటువంటి ప్రార్థన ధూపం దేవుని దాకా వెళ్ళి చేరాలి అంటే దానికి తగినంత ఆ సత్తువ మన యొక్క విజ్ఞాపనలో ఉండదు. ఆయనలో మనం బలవంతులంగా ఉండాలి అంటే ఖచ్చితంగా దేవుని వాక్యం సెలవిస్తున్నట్టు ఆయన కృప ద్వారా మనం బలవంతులం అవుతాం. ఆధారపడండి, మరెక్కువగా ఆధారపడండి. దేవా, నా వల్ల కాదు, నువ్వు నిలబెట్టాలి, నువ్వు క్షమించాలి, నువ్వు మన్నించాలి, నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కృప మీద ఆధారపడండి. రెండవది, ఖచ్చితంగా ఆయన కృప మన మీద చూపుతూ ఉన్న సమయంలో విశ్వాసం ద్వారా బలపడడానికి మీ యొక్క హృదయాన్ని దేవుని యొక్క వాగ్దానం మీద నిలిపి ఉంచండి. మూడవది, వాక్యము నన్ను బలపరుస్తుంది, నన్ను బ్రతికిస్తుంది, నా బ్రతుకును మారుస్తుంది, నన్ను స్థిరపరుస్తుంది అని నమ్మండి. వాక్యం ద్వారా మనం బలవంతులం అవుతాం. అంతేకాక దేవుని ఆత్మచేత నడిపించబడే అనుభవంలోనికి మనం రాగలిగినప్పుడు దేవుని ఆత్మ ద్వారా మనం బలవంతులమవుతాము. అందుకే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటి అనంటే, ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయం ఒక సవాలుకరమైన అధ్యాయం. అందుకే ఇక్కడ వాడుతున్న ప్రతి మాటను మనం జాగ్రత్తగా మనం చూసినట్లయితే ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక్కసారి చూద్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని కూడా చూస్తే, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఎందుకు గెలవాలి? ఎందుకు బలవంతులుగా ఉండాలి? ఎందుకు శక్తిమంతులుగా ఉండాలి అంటే, ఇక్కడ వాడుతున్న మాట అపవాది యొక్క తంత్రములను ఎదిరించే వారిగా మనం ఉండాలి. అపవాది యొక్క తంత్రాలని ఎదిరించాలి అంటే మనం బలం కలిగిన వారిగా ఉండాలి. మనకు బలం ఎప్పుడొస్తుంది అంటే ఆయన ఆత్మ యొక్క ఆ నడిపింపుతో ఆయన కృపను నమ్మాలి. విశ్వాసాన్ని బట్టి దేవుని దగ్గర బలవంతులం కావాలి. వాక్యం ద్వారా మనం బలపరచబడాలి. ఆయన ఆత్మచేత నడిపించబడాలి. తన ఆత్మచేత ఎందరు నడిపించబడతారో వారు దేవుని కుమారులు అని పిలువబడతారు అన్న సత్యాన్ని మనం మర్చిపోవద్దు. అందుకే పౌలు భక్తుడు ఒక మాట ఏమంటాడంటే, ఫిలిప్పీ పత్రిక 4:13లో నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ఎస్, ముందు మన గుండెల్లో ఈ నమ్మిక ప్రతిష్ఠించబడాలి. ఈ నమ్మిక మన మనసులో స్థిరపడాలి. నేను అందుకే మళ్ళీ ఈ మాటను మీ జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవుని యొక్క సన్నిధానం మనల్ని ఎందుకు బలపరచాలని మాటిమాటికి మనలో ప్రేరణ కలిగిస్తుంది అనంటే, అపవాది యొక్క తంత్రాలను ఎదిరించేవారిగా మనం ఉండగలగాలి. వాని యొక్క అగ్ని బాణములను ఆర్పగలిగిన వారిగా మనం ఉండగలగాలి. దేవునిని ఎరిగిన మనమే బలహీనులమైతే మన కుటుంబం కొరకు ప్రార్థించేవారు ఎవరు? ఇంకా రక్షించబడినటువంటి రక్త సంబంధుల కోసం, స్నేహితుల కోసం, మన ఇరుగు పొరుగు వారి కోసం కన్నీరు ఒలికించగలిగేవారు, కనిపెట్టి ప్రార్థించగలిగిన వారు ఇంకెవరుంటారు? ఒకవేళ మనం కూడా బలహీనులమైతే. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, కొన్నిసార్లు విశ్వాస జీవితంలో, విశ్వాస ప్రయాణంలో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయండి. అది ఆశ్చర్యకరమైన విషయమేం కాదు, విచిత్రమైన విషయం అంతకంటే కాదు. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. నిజంగా ఈ పౌలు భక్తుని యొక్క స్టేట్మెంట్ దావీదు భక్తుని యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది. పౌలు భక్తుడు ఎన్నో శ్రమల గుండా ప్రయాణం చేశాడు. విశ్వాసం చెక్కు చెదరకుండా కాపాడుకున్నాడు. సంఘానికి విశ్వాసాన్ని నూరిపోశాడు. సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క మనసులను మండించగలిగాడు. తన మాటల ద్వారా, తన బోధల ద్వారా, తన రాతల ద్వారా, తన జీవితం ద్వారా, తన సాక్ష్యం ద్వారా ఇతరుల యొక్క హృదయాల్ని మండించగలిగాడు. కారణం ఏంటి అంటే ఆయన యందు బలవంతునిగా ఉన్నాడు కనుక.
నిజంగా ఈ మాటలు దావీదు భక్తుని యొక్క జీవితాన్ని గుర్తు చేస్తున్నాయి. దావీదు భక్తుని యొక్క జీవితంలో కూడా శ్రమల గుండా వెళ్ళాడు, కానీ విశ్వాసాన్ని అది కలుషితం కాకుండా తాను ఎంతగా భద్రపరుచుకున్నాడో. నేను మళ్ళీ ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక మాట నా హృదయాన్ని బలో ఆలోచింపచేసింది. దావీదు భక్తుడు పరాక్రమం కలిగిన వాడు, యుద్ధ నేర్పరి, అందరినీ ఆకట్టుకోగలిగిన వాడు, అందరి మద్దతు మన్ననలు పొందుతున్నవాడు, సింహాసనాన్ని అధిష్ఠించాడు, ఎన్నో యుద్ధాలు చేయగలిగిన సామర్థ్యం ఉంది, సత్తు ఉంది, యుద్ధాలు చేసిన అనుభవం ఉంది. కానీ ఇంతటి వ్యక్తి మరొక పక్క గొప్ప భక్తుడై ఉండి తన జీవితంలో కూడా కొన్నిసార్లు ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే దేవుని మీద ఆధారపడడం ద్వారానే తన జీవితంలో మేలు కలుగుతుంది అని నమ్మిన ఈ భక్తుడు కూడా కొన్నిసార్లు ఆ సమస్యల గుండా ప్రవేశిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక మాట చదివినప్పుడు నా హృదయం భలే కలత చెందింది. ఏంటి అనంటే చూద్దాం ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం చదివితే, దావీదు మిక్కిలి దుఃఖపడెను, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దావీదు మిక్కిలి దుఃఖపడెను. నిజంగా నేను చెప్తున్నాను, ప్రతి పరిస్థితుల్లో కూడా ఎంతో తెగింపు కలిగిన వాడు, తన్ని ఊరికే చేతులతో ఒట్టి చేతులతోనే నలిపి అవతల పారేసే అంత సామర్థ్యం, శక్తి, సత్వ ఉన్న గొలియాతు ముందు కూడా ధైర్యంగా నిలబడినవాడు. కానీ కొన్ని సందర్భాలు మన ధైర్యాన్ని చెడగొడతాయి. నేను మళ్ళీ ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దావీదుని నేరుగా చూడడానికి మనం ప్రయత్నిస్తే భక్తుని యొక్క స్థితి అప్పుడు ఎలా ఉంది అనంటే మిక్కిలి దుఃఖపడతా ఉన్నాడు. కారణం ఏంటి? మీరు తర్వాత చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 1 నుండి 6 వచనాల వరకు ఉన్న సందర్భం ఏంటంటే, అమాలేకీయులు వస్తారు. అమాలేకీయులు వచ్చి దావీదు తన బృందం లేని టైంలో తమ వారిని అందరినీ కూడా చంపకుండా వారితో పాటు తీసుకెళ్ళిపోతారు. స్త్రీలని, పిల్లల్ని అందరినీ తీసుకెళ్ళిపోతారు. ఇక తీర వచ్చి చూసేసరికి సంపద పోయింది, సొంత వాళ్ళు పోయారు, అందరూ పోయారు. ఇక ఆ పరిస్థితుల్లో అందరి యొక్క మనసులు కలత చెందున్నాయి. ఒకటి జాగ్రత్తగా అర్థం చేసుకుందాం, శత్రువు దాడి చేశాడు. దావీదు దుఃఖానికి కారణం ఏంటి అంటే శత్రువు యొక్క దాడి. రెండవది వ్యక్తిగత నష్టం. ఏంటి అనంటే తన వారిని కూడా పోగొట్టుకున్నాడు, వ్యక్తిగత నష్టం. మూడవది ఏంటి అనంటే స్థానికంగా తనను బలపరిచేవారే తన మీద తిరుగుబాటు చేసిన పరిస్థితి. ఒక్కొక్కసారి పరిస్థితులు ఎలా ఉంటాయంటే, నా అనుకున్న వారు మనకి సహాయపడకపోగా కొన్ని పరిస్థితులను బట్టి వారు కూడా మన మీద తిరగబడతారు. దానికి వారు చెప్పే రీజన్స్, వారికి ఉండే రీజన్స్ వారికి కరెక్టే కావచ్చు. అది దానికి మనం కారణం కాకపోయినా సరే కొన్నిసార్లు వారి వాదన మనం నోరు తెరిచి మాట్లాడడానికి కూడా వీలు లేకుండా మన నోటిని అలా మూసేసి మనల్ని నిర్బంధిస్తుంది. దావీదు భక్తుని యొక్క పరిస్థితి ఏంటంటే ఒక్కసారిగా శత్రువులకు వైపు వచ్చారు, వారు నష్టపరిచారు. రెండవది వ్యక్తిగతంగా నష్టపోయి ఉన్నాడు. మూడవది తనని బలపరిచి ఆదరించాల్సిన వాళ్ళే తన మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఇది విశ్వాస జీవితంలో, విశ్వాస బ్రతుకులో ఇలాంటి సమస్యలు, శ్రమలు జీవితంలో కలుగుతున్నప్పుడు నేను నిజంగా ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎంత కలత, ఎంత కలవరం కలుగుతుందో. కొన్నిసార్లు తెలుసో తెలియకో మనం ఏం మాట్లాడతామంటే, అసలు దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడా, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడా, ఇలాంటి మాటలు ఉన్నాయి చూశారు. ఇది దేవుని యొక్క మనసును అతిగా కలవరపరిచేది ఇలాంటి మాటలే. దేవుడు మనకు ఇవ్వనుద్దేశించిన సహాయాన్ని కూడా అడ్డుకునేది కూడా ఇలాంటి మాటలే. అందుకే నేను ఇక్కడ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను.
హృదయాన్ని ధైర్యపరిచేది, సవాలు పరిచే ఒక మాటని మీ ముందుకు తీసుకురావాలని ఆశపడతా ఉన్నా. దావీదు భక్తుని యొక్క టీంలో ఒక సవాల్కరమైన వాడు ఒకడు ఉన్నాడు. తన సైన్యానికి బాధ్యత తీసుకున్న ఒక సైన్యాధిపతిగా, ఒక నమ్మకమైన పనివానిగా దావీదు భక్తుని యొక్క టీంలో ఒక నమ్మకస్తుడు. అతని పేరు యోవాబు. ఈ యోవాబు దావీదు భక్తుని తరపున ఒకసారి ఒక ఖచ్చితమైన అటెంప్ట్ చేయాల్సినటువంటి ఒక యుద్ధానికి తాను వెళ్ళిన సమయంలో తాను తనతో కూడా ఉన్న వారితో చెప్తూ ఒక మాట అంటాడు. నిజంగా విశ్వాసాన్ని సవాలు చేసే ఆ మాట మన హృదయాల్ని ఇలాంటి క్లిష్ట పరిస్థితుల గుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నిజంగా సవాలు చేసే మాట. నెంబర్ 1, ఆ మాటలో ఉన్న భావం ఏంటి అనంటే, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, ధైర్యము కలిగి ఉండుము, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. మొట్టమొదట తను చెప్పే ఆ మాట ఏంటి అనంటే, ఆ క్లిష్టమైన పరిస్థితుల్లో, ఆ యుద్ధ రంగంలో ఉండి తాను పలుకుతున్న మాట ధైర్యము కలిగి ఉండుము. నిజమే, ఇతని ఈ మాట మాట్లాడడానికి గల కారణం ఏంటి అంటే, దావీదు భక్తుని యొక్క జీవితపు ఆ వెలుగు తన మీద ప్రసరించడమే అని చెప్పడానికి ఎలాంటి అనుమానం లేదు. యోవాబుకు దావీదు భక్తుని యొక్క జీవితం తెలుసు, తన నమ్మకత్వం తెలుసు, సవాలుకరమైన మనసు తెలుసు, పౌరుషం కలిగిన స్థితి తెలుసు, తన యొక్క యథార్థమైన జీవితం తెలుసు, దావీదు భక్తుని యొక్క భక్తి మెట్టు కూడా తెలుసు. అందుకే ఇక్కడ తీవ్రమైన సమస్య ఎదురవుతున్నప్పుడు పూర్తిగా ఆధారపడాల్సింది దేని మీద అంటే దేవుని మీదే. అందుకే ఇక్కడ మాట్లాడుతూ ఏమంటాడంటే, ధైర్యముగా ఉండండి, ధైర్యము కలిగి ఉండుము. వాస్తవానికి ఇక్కడ దావీదు భక్తుని యొక్క పరిస్థితి ఎలా ఉంది అనంటే, నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి సమూయేలు 30వ అధ్యాయము 6వ వచనంలో, ఒకటి దావీదు మిక్కిలి దుఃఖంగా ఉన్నాడు అని అక్కడ మొదటి మాట చూస్తాం. కారణం ఏంటి అంటే, రెండవ విషయాన్ని అక్కడ చూస్తే, వాళ్ళు ఎవరైతే తనని సపోర్ట్ చేయాలో, ఎవరైతే తనకు అండగా ఉంటారని దావీదు భక్తుడు కూడా నమ్మాడో, వారందరూ కూడా వారికి కూడా వ్యక్తిగతంగా కలిగిన నష్టాన్ని బట్టి దీనికి కారకుడు దావీదే కాబట్టి రాళ్ళు తీసుకొని రండి, అతన్ని కొట్టి చంపేద్దామని ఎప్పటిదాకా అండగా ఉన్నటువంటి వారే వారి చేతుల్లోకి రాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు తన యొక్క స్థితిలో మనం ఉంటే మనం ఏం చేస్తాం? నిజంగా ఒకటి వాళ్ళ కాళ్ళన్నా పట్టుకుంటాం, లేదు అంటే పారిపోతాం. ఒకవేళ ఒక్కొక్క మనిషి యొక్క స్పందన ఒక్కొక్క రకంగా ఉండొచ్చు. నేను దేవుని బట్టి ఒక మాట చెప్పిన, అలాంటి పరిస్థితుల్లో దావీదు భక్తుడు ఏం చేశాడు అనంటే, దేవునిని బట్టి ధైర్యము తెచ్చుకొని. ఈ మాట ఎంత సవాల్ చేస్తుందో తెలుసా ప్రియ స్నేహితులరా? నేను మళ్ళీ ఈ మాటను మీతో మనస్ఫూర్తిగా చెప్పడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ఈ క్లిష్టమైన సమయంలో అతడు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఎందుకు దేవుని యొక్క సన్నిధిలో దావీదు భక్తుడు ఎన్నో స్ట్రగుల్స్ గుండా వెళ్ళినా మరి తన యొక్క తీవ్రమైన ఇబ్బందుల్లో నిరాశ చెందకుండా, దేవునిని ప్రశ్నించకుండా, దేవుని మీద తిరుగుబాటు చేయకుండా ఆ కనికరం కలిగిన దేవుని మీద ఆధారపడతాడు. అంటే నేను ఒక మాట నమ్ముతాను, పదే దావీదు భక్తుడు రాసేటప్పుడు, అయ్యా నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకున్నాను, నీ వాక్యాన్ని నేను నమ్ముతున్నాను, నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తున్నాను, నీ మాటలు నాకు ప్రాణం అని మాట్లాడతాడు. ఇంతకీ అతని గుండెల్లో అంత ప్రభావాన్ని చూపించిన మాటలు ఖచ్చితంగా మోషే భక్తుడు రాసినటువంటి మాటలు ఖచ్చితంగా అతని గుండెల్లో స్థిరపడ్డాయి. అతన్ని బలపరిచినటువంటి అనేకమైన మాటల్లో ఒక మాట మీ దృష్టికి నేను తెస్తాను. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 31వ వచనంలో అక్కడ వాడిన ఆ దీవెనకరమైన మాట చూస్తే, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు, ఆత్మ చెప్పుచున్న మాట.
చెవిగలవాడు వినుడుగాక. ఎందుకు దావీదు భక్తుడు తన తీవ్రమైనటువంటి ఒత్తిళ్లలో కూడా, తన శక్తికి మించిన సమస్యల్లో కూడా నిబ్బరం కలిగి ఉంటాడు, దేవుని మీద ఆధారపడతాడు అనంటే, దేవుని యొక్క స్వభావాన్ని తాను ఏదైతే విన్నాడో, ఏదైతే చదివాడో దాని గుండెల్లో భద్రం చేసుకున్నాడు. దేవుని యొక్క స్వభావాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నాడు. ఆయన కనికరం కలిగిన దేవుడు. రెండవది, ఆ మోషే భక్తుని యొక్క మాటల్లో రెండవ మాట ఏంటి అనంటే, ఆయన నీ చెయ్యి విడువడు. ఎన్ని సవాలుకరమైన పరిస్థితులు వచ్చినా సరే, మీరు వ్యక్తిగతంగా సవాలుకరమైన పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తున్నారా? మీ శక్తికి మించిన సమస్యలతో మీరు పోరాడాల్సిన పరిస్థితులు, నిర్బంధాలు వస్తున్నాయా? కొన్నిసార్లు అడుగు ముందుకు వేయాలో వెనక్కి వేయాలో తెలియకుండా మీరు సందిగ్ధావస్థలో ఉన్నారా? అయితే దావీదు భక్తుడు ఏం చేశాడు అంటే, దేవుని యొక్క స్వభావాన్ని బట్టి ఆయనను నమ్మి, దేవుని మీద ఉన్న నమ్మికను బట్టి మనస్సును స్థిరపరుచుకొని ధైర్యపరుచుకున్నాడు. ఒకటి, దేవుడు కనికరం కలిగిన వాడు. మన తప్పులు సమస్యలు ఎంచకుండా ఆ కనికరం కలిగిన వాడు ముందు సమస్య నుంచి మనల్ని వెలుపలికి తీసుకొస్తానని ఆయన ప్రమాణం చేస్తా ఉన్నాడు. రెండవది, ఆయన మన చేతిని విడిచిపెట్టేవాడు కాదు. మూడవది, ఆయన నిన్ను నాశనము చెయ్యడు, నిన్ను ఓడిపోనివ్వడు, నిన్ను అవమానపాలు కానివ్వడు. నా జనులు ఇక ఎన్నడూను సిగ్గునందరు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని మీద ఆధారపడే హృదయాలు గెలవాలి అని దేవుని ఆశ. దేవునిని ఆశ్రయిస్తున్న జీవితాలు భద్రత పొందాలి, అవి హెచ్చించబడాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. అంతేకాకుండా దేవుడు ఇచ్చిన మాట మర్చిపోడు. ఇది ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనంలో మోషే భక్తుడు ఖచ్చితంగా తాను అనుభవించి చూసిన అనుభవాన్ని, దేవుని స్వభావాన్ని అక్కడ రాస్తున్నాడు. దేవుడు కనికరం కలిగిన వాడు. రెండవది, ఆయన చేయి విడిచిపెట్టడు. మూడవది, నిన్ను పతనం కానివ్వడు. నాలుగవది, నిన్ను మర్చిపోడు. ఈ మాటలు దావీదు భక్తుని యొక్క గుండెల్లో తనను చంపడానికి రాళ్ళు చేత పట్టుకొని ఇంకా అడుగులు ముందుకు వేసేటువంటి పరిస్థితుల్లో, అందరూ మనసులు కఠినపరుచుకున్న పరిస్థితుల్లో ఏమాత్రం నిరుత్సాహపడకుండా, దేవుని యొక్క సహాయాన్ని శంకించకుండా దేవునిని బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. ప్రియ స్నేహితులారా, నేను ఒక మాట మీ జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దావీదు భక్తుడు దేవుని యొక్క మాట మీద నమ్మకం కలిగి ఉన్న కారణం చేత ఇలాంటి సిచ్యువేషన్స్ తర్వాత కూడా తన జీవితంలో సంభవిస్తే తన స్పందన ఎట్లా ఉందో తెలుసా? మీకు ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 5 నుండి 8 వచనాల్లో ఇక్కడ షిమి అనేటువంటి ఒక వ్యక్తి, దావీదు భక్తుడు కొంత క్లిష్టమైన పరిస్థితుల్లో సింహాసనాన్ని కూడా వదిలిపెట్టి తాను తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఎదిరించలేక కాదు, యుద్ధం చేయలేక కాదు, గెలవలేక కాదు, ఇక సొంత బిడ్డల యొక్క క్షేమం కోసం తాను తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ వెళుతున్న సమయంలో షిమి అనేవాడు దావీదు భక్తుడు వెళ్తూ ఉంటే తను వెంటాడుతూ 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 ఒకటి శాపనార్థాలు పెడతాడు. మీరు చూడండి జాగ్రత్తగా. 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 5 నుండి 8 వచనాలు తర్వాత చదవండి. ఒకటి, శాపనార్థాలు పెడతా ఉన్నాడు, దావీదు చలించలా. రెండవది, దావీదు భక్తుని మీద రాళ్ళు రువ్వుతూ ఉన్నాడు. దావీదు భక్తుడు ఆ రాళ్లలో ఒక్కటి కూడా తిరిగి విసరలా. దాన్ని బట్టి ఏం నోరు మెదపులా మౌనంగా వెళ్తా ఉన్నాడు. ఇంకా అవతల వాడు ఇంకా దుమ్మెత్తి పోస్తూ నరహంతకుడా అని పిలుస్తూ ఉన్నాడు దావీదు భక్తుని. రాజు పరిస్థితులను బట్టి వెళ్తా ఉన్నాడు, కానీ ఇంత మాట అంటూ ఉంటే నన్ను పట్టుకొని ఇంత మాట అంటాడా అని అనుకోలే, మౌనంగా వెళ్తా ఉన్నాడు. ఆ తర్వాత ఇంకా శాంతించినటువంటి ఆ యొక్క షిమి ఛీ పో ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేయను. ఒకవేళ నిజంగా మరణలే గనక ఎవరన్నా అన్నారనుకోండి, నన్ను అంటాడా, నన్ను అంటుందా అంటే ఇక్కడ ఏమవుతుందంటే, దావీదు భక్తుని యొక్క మనసులకు సామాన్యమైన వ్యక్తులమైన మనకు ఉన్న వ్యత్యాసం ఏంటి అంటే,
దేవుని అనుమతి లేకుండా ఏది నా దరి చేరదు అనే నమ్మిక దావీదు భక్తుంది. శాపనార్థాలు పెట్టాడు. ఆ తర్వాత షిమి శాపనార్థాలతో ఆకుండా రాళ్ళు విసిరాడు. నరహంతకుడు అని పిలిచాడు. ఛీ పో అని పదే పదే అన్నాడు. ఆ పరిస్థితుల్లో దావీదు భక్తునితో పాటు ఉన్నటువంటి వారిలో ఒకడొచ్చి అంటాడు, అయ్యా నువ్వు ఒక్క మాట చెప్పు, చచ్చిన కుక్క లాంటి వాడు ఇన్ని మాటలు అంటా ఉంటే నువ్వు మౌనంగా ఉంటావు, నువ్వు సరే అని చెప్తే వాడి తల తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పెడతాను అని చెప్పేసి మాట్లాడితే వెంటనే దావీదు భక్తుడు అంటాడు, ఒకవేళ అతడు నన్ను అనాలి అని దేవుడు అనుమతిస్తే నువ్వెందుకు కంగారు పడతావు, ఏం పర్వాలేదు అంటూ అక్కడ ఒక మాట అంటాడు. ఏంటి నా పరిస్థితి ఇట్లా అయిపోయింది, ఏంటి నేను ఇంత కుంగిపోయాను, ఏంటి నేను ఇట్లా అయిపోయాను, తర్వాత దేవుడు అసలు నన్ను వదిలిపెట్టాడా, అసలు దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడా, లేకపోతే నేను వేరే ఆల్టర్నేటివ్ ఏమైనా వెతుక్కోవాలా అని ఆలోచించలా. అంత కఠినమైన పరిస్థితిలో దావీదు భక్తుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, అదే 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనంలో అక్కడ ఒక అద్భుతమైన మాట అంటాడండి. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేస్తాడేమో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఎంత ఆశీర్వాదకరమైన మనస్సు అండి. దేవుని ఆశీర్వాదాన్ని దక్కించుకోవడానికి అనువైన మనసు అంటూ ఏదైనా ఉంది అంటే తన మీదకి వచ్చి పడుతున్న శాపనార్థాన్ని కూడా ప్రతిఘటించడానికి తాను ప్రయత్నించకుండా ఏదొచ్చినా దేవుని దగ్గరికి వెళ్ళి అనుమతి పొందే నా దగ్గరికి రావాలి. ఒకవేళ శాపవచనం ప్రయాణం చేస్తూ నన్ను తాకేలోపే అది దేవుడు గమనించి నా యందు లక్ష్యం ఉంచి ఆ శాపాన్నే ఆశీర్వాదకరంగా చేస్తాడేమో. అది విశ్వాసం, అదే విశ్వాసం. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే నిజంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా సరే దేవుని యొక్క సన్నిధిలో దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకునే మనస్సు దావీదు యొక్క సుగుణం. పరిస్థితులను బట్టి అటు ఇటుగా మారే చంచలత్వం లేదు దావీదు భక్తుల్లో. నిజంగా తన నమ్మకం, తన గురి ఎంత శ్రేష్టమైందంటే సరిగ్గా అదే రకమైన మనసు కలిగిన పౌలు భక్తుడు ఒక స్టేట్మెంట్ చెప్తాడు. 1 సమూయేలు గ్రంథము 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే, మనుష్యులకందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడును అయినా జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము కనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచు ఉన్నాము. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. నిజంగా భక్తుల యొక్క గుండెలో ఒక నమ్మకం ఉందండి. వారు విశ్వసిస్తున్న దేవుని యొక్క వ్యక్తిత్వం, ఔన్నత్యం ఏంటి అనంటే వారు మనుషులందరికీ దేవుడే, మంచోళ్ళకి చెడ్డోళ్ళకి. అందుకే చూడండి, వర్షం అందరికీ కురుస్తుంది. సూర్యరశ్మి లేకపోతే మనం బ్రతకలేం. సూర్యరశ్మి అందరికీ సమానంగానే దేవుడిచ్చాడు. ఆక్సిజన్ లేకపోతే, గాలి లేకపోతే మనం బ్రతకలేం. ఆక్సిజన్ కూడా అందరికీ సమానంగానే ఇచ్చాడు. గాలి, వెలుతురే కానీ, నీరే కానీ, వర్షమే కానీ, వాతావరణమే కానీ ఇవన్నీ కూడా దేవుడు అందరికీ, మంచివారికి చెడ్డవారికి సమానంగా ఇచ్చాడు. దేవుడు అందరికీ రక్షకుడు. మరి విశేషంగా చెడ్డవారిని కూడా కనికరించే ఆయన విశ్వాసం కలిగిన వారిని విడిచిపెడతాడా? నమ్మకం కలిగిన వారి యొక్క గుండెల్లో ఉండే ఆ స్థిరత్వం, బలమైన పునాది ఏంటి అంటే మరి విశేషంగా విశ్వాసులకు ఆయన రక్షకుడు. అందుకే నిరీక్షిస్తున్నాం. అందుకే ఏ కార్యమైనా ఆయన ద్వారా జరగాలని ఎదురు చూస్తున్నాం. అందుకే చిన్న చిన్న సమస్యలు వచ్చినా సరే ఆ సమస్యల్లో కూడా విశ్వాసపు ఆ ప్రయాణంలో ఒడుదుడుకులు కలగకుండా జాగ్రత్త పడతా ఉన్నాం.
ప్రియ స్నేహితులరా, నేను మళ్ళీ ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఈ యొక్క నమ్మిక దావీదు భక్తుని యొక్క గుండెల్లో స్థిరంగా ఉంది. తీవ్రమైన వ్యతిరేకత తన మీద కలుగుతూ ఉన్నప్పుడు అక్కడ తాను చేసినటువంటి ఆ పని ఏంటి అంటే, దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకుని ఏం చేశాడో తెలుసా? అదే మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 7-8 వచనాలు అక్కడ మనం చూస్తే వెంటనే ఏఫోదు తెమ్మని చెప్తాడు. ఏఫోదు తీసుకొచ్చిన తర్వాత దాన్ని ధరించి వెంటనే దేవుని సన్నిధిలో ఆ అభ్యర్థన చేస్తాడు. దేవా, నన్ను వెళ్ళమంటావా వద్దంటావా? మా వారిని అందరినీ వారు దోచుకొని వెళ్ళిపోయారు, చెరపట్టి తీసుకొని వెళ్ళిపోయారు. వారు ఎక్కడి దాకా వెళ్ళారో తెలియదు. ఇప్పుడు మేము వెళ్తే వారు మాకు దొరుకుతారా? మా వారందరినీ, మా సంపదను మేమంతా తిరిగి దక్కించుకోగలమా అని అడిగితే అక్కడ దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆ 8వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే, నేను ఈ దండును తరిమిన ఎడల దానిని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా అంటున్న మాట ఏంటంటే, తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకుని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకొందువు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే ఇక్కడ మాట్లాడుతున్న మాట, దేవా నన్ను వెళ్ళమంటావా? నా చుట్టూ తీవ్రమైన వ్యతిరేకతలు ఉన్నాయి. నాకు ఈ భాగాన్ని ధ్యానిస్తున్నప్పుడు నాకు కలిగినటువంటి ఆశ్చర్యం ఏంటో తెలుసా అండి? రాళ్ళు పట్టుకొని కొట్టి చంపడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ చుట్టూ ఉన్న వారి గుండెల్లో తీవ్రమైన బాధ, ఏడ్పు, కోపం, వ్యతిరేకత ఉంది. కట్లు తెంచుకున్న కోపం కలిగిన వారి చేతుల్లో తీవ్రంగా గాయపరిచి ప్రాణాలు తీయగలగడానికి అవసరమైనన్ని రాళ్ళు వారి చేతుల్లో ఉన్నాయి. విసరడం ఒక్కటే ఆలస్యం. ఈ టైంలో తాను దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటే, మమ్మల్ని నష్టపరచ నువ్వు ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటావా అని తిరుగుబాటు చేయలా. దావీదు భక్తుడు ప్రార్థిస్తున్నప్పుడు శత్రువులు మౌనం అయిపోయారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా వారిని శత్రువులని నేను మాట్లాడడం లేదు. వారిలో ఉన్న కఠినత్వం కూడా అది చల్లారిపోయింది. చేతిలో ఉన్నటువంటి రాళ్ళు కూడా బహుశా ఎన్ని చేతుల్లో ఉన్నాయో లేకపోతే ఎన్ని చేతుల్లో నుంచి జారిపోయో కూడా మనకు తెలియదు. దావీదు భక్తుడు ప్రార్థిస్తూ ఒకసారి అంటాడు, అయ్యా నాకు తెలుసు, నేను ప్రార్థించేటప్పుడు నా శత్రువులు వెనక్కి తిరుగుతారు, నా సమస్యలు వెనక్కి మళ్ళుతాయి, నా సమస్యలు అణిచివేయబడతాయి, నా సమస్యలు పరిష్కరించబడతాయి. ఎస్, ఆ టైంలో దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నప్పుడు సమాజం అంతా, తన వారందరూ కూడా గౌరవించారు, వేచి చూశారు. ప్రియ స్నేహితులారా, దేవుడు ప్రమాణం చేశాడు, వెళ్ళు, నువ్వు పట్టుకుంటావు. అంటే ఇక్కడ పరిష్కారం కానీ ఒక వాగ్దానం కానీ ఎప్పుడు దక్కుతుందంటే, సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు మన హృదయాలు దేవుని యొక్క వాక్యం మీద నమ్మిక ఉంచి ధైర్యం తెచ్చుకోవాలి. ప్రభువునందు మనం బలవంతులమై ఉండాలి, లేకపోతే మనం గెలవలేం. ప్రభువునందు మనం నిలిచి ఉంటే బలవంతులం అవుతాం. ఆ బలమైనటువంటి శక్తిని బట్టి ఖచ్చితంగా ఎంతటి సమస్యనైనా మీరు అణపగలుగుతారు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. దావీదు భక్తుడు వెంటనే దేవుని దగ్గర ప్రమాణం పొందాడు. ఇక్కడ యోవాబు మాట్లాడిన ఆ దీవెనకరమైన సవాలుకరమైన మాటలు నా హృదయాన్ని ఎంతగా ఆకట్టుకున్నాయంటే, ఒకటి మనం చూసాం, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనంలో మొదటి మాట ధైర్యము కలిగి ఉండుము. ఇప్పుడు రెండవది ఏమంటున్నాడంటే, అదే మొదటి దినవృత్తాంతాల గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనాన్ని మళ్ళీ మనం చూస్తే, ధైర్యము కలిగి ఉండుము, మనము మన జనుల నిమిత్తమును మన దేవుని పట్టణముల నిమిత్తమును ధీరత్వము చూపుదుము. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇందాక ధైర్యం కలిగి ఉండుము అని తన తోటి ఉన్న వారికి చెప్పాడు.
ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతూ తనను కూడా కలుపుకొని ప్రతికూలమైన పరిస్థితుల్లో ధీరత్వము చూపుదుము అని అంటాడు. అంటే విశ్వాసి జీవితంలో కఠినమైన పరిస్థితులు ఆసన్నమైనప్పుడు వారి యొక్క స్పందన ఎట్లా ఉండాలో తెలుసా? అక్కడ కృంగిపోకూడదు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవే, చేతగాని తల్లివే. అందుకే ఇక్కడ మాట్లాడుతున్న ఆ దీవెనకరమైన సవాలుకరమైన మాట ఏంటంటే, ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఒకటి, ధైర్యం తెచ్చుకో. రెండవది, ధీరత్వము చూపు. మన ప్రజల నిమిత్తము, మన దేశం నిమిత్తము, మన కుటుంబం కోసం, మన సంఘాల కోసం, మన సమాజం కోసం, మన దేశ క్షేమం కోసం, ప్రపంచ శాంతి కోసం, ఇతరుల యొక్క రక్షణ కోసం మనం ధీరత్వాన్ని చూపించాలి. ఇక్కడ ఒక మాటను జాగ్రత్తగా మనం అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట చూస్తాం. 20వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, మీరు మీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను, రథములను, మీకంటే విస్తారమైన జనములను మీరు చూసేటప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అందుకే ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, అయ్యా జీవితంలో యుద్ధాలు ఉంటాయి. మీరు ఫలించాలంటే, విస్తరించాలంటే, ఆశీర్వదించబడాలంటే, మీరు ఇంకా క్షేమాభివృద్ధి పొందాలి అంటే జీవితంలో యుద్ధాలు లేకుండా గెలుపులు ఉండవు. యుద్ధాలు ఉంటాయి. అయితే అక్కడ దేవుని యొక్క వాక్యం ఏంటి సెలవిస్తూ ఉందంటే, ఆ యుద్ధాలు ఉన్నప్పుడు మీరు మీకంటే విస్తారంగా ఉన్న, మీ శక్తి కంటే విస్తారంగా ఉన్నటువంటి సమస్యను చూసి మీరు భయపడొద్దు. ఎందుకు అనంటే, మిమ్మల్ని ఐగుప్తు నుంచి ప్రామిస్ చేసి దేవుడు బయటికి తీసుకొచ్చాడుగా, అలాగే ఆయనే మీకు తోడై ఉంటాడు. అందుకే ఎంతటి సమస్యలు చూసినా మీరు ముందు భయపడొద్దు. మీరు నమ్ముతున్నారు అనడానికి రుజువేంటి అంటే, భయపడకుండా దేవుని మీద ఆధారపడడం. ఐగుప్తు నుండి తీసుకురావడం అనంటే ఆ పాత ప్రాచీన స్వభావం నుండి, పాపపు సంఖ్యల నుండి మనల్ని విడిపించాడే. ఇప్పటిదాకా ఏ బంధకాల్లో ఉన్నామో, నిర్బంధంలో ఉన్నామో, ఆ సంఖ్యలను తెంచి కనికరించి మనల్ని ఆ నరక కూప నుంచి మనల్ని విడిపించాడే. ఆ ప్రేమ కలిగిన వాడు శాశ్వతమైనటువంటి నెమ్మదిని, నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఇంత సహాయం చేసిన వాడు భూమి మీద ఉన్న కొద్ది దినాలు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 100 ఏళ్ళు, ఒకవేళ మన జీవితంలో అవసరమైనటువంటి ఆ సహాయాన్ని, ఆ భద్రతను ఆయన ఇవ్వడా? ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఆయన మీకు తోడై ఉంటాడు. అందుకే మనం సమస్యల విషయంలో స్పందించేటువంటి తత్వం ఎట్లా ఉండాలి అంటే, ధీరత్వము చూపేవారిగా ఉండాలి. దేన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకుని ఉంటాం, దేన్ని బట్టి ధీమాగా ఉంటాం, దేన్ని బట్టి ధీరత్వాన్ని కలిగి ఉంటాం. దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటంటే, అదే ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయము 3-4 వచనాలు కూడా మనం చూస్తే, ఇశ్రాయేలు వినుము, మీరు యుద్ధం చేయడానికి సమీపించారు. అది వాస్తవమే. మన ముందు సవాళ్ళున్నాయి, మన ముందు ప్రశ్నలున్నాయి, మన ముందు యుద్ధాలున్నాయి. అది వాస్తవమే. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, అలాంటి పరిస్థితుల్లో, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు జంకొద్దు. సమస్యను చూసి మీరు జంకొద్దు. రెండవది, మీరు భయపడొద్దు. మూడవది, మీరు వణకకుడి. నాలుగవది, మీరు బెదిరిపోవద్దు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. చుట్టూ ఉన్నటువంటి ఆ తీవ్రమైన వ్యతిరేకతలు, సమస్యలు, మన మీద దాడి చేస్తున్నటువంటి ఆ ఇబ్బందికరమైన పరిస్థితులు, మనం హ్యాండిల్ చేయడానికి వీలు లేనంత ఆ ఉరవడి, ఆ ప్రవాహం మనల్ని అతలకుతలం చేసేస్తూ ఉంటే, ఆ పరిస్థితిలో వాక్యం ఏం చెప్తా ఉందంటే, మీరు జంకొద్దు, భయపడొద్దు, వణకొద్దు, బెదరొద్దు. దేవా, ఇంత తీవ్రమైన ఒత్తిళ్ళు నా చుట్టూ ఉండి తెల్లవారితే ఏం జరుగుద్దో అర్థం కాకుండా,
క్షణక్షణం మానసికమైన క్షోభ, భయము, ఒత్తిడి, అవమానం ఇవి ఫేస్ చేస్తూ ఉంటే నేను బెదిరిపోకుండా ఎలా ఉండగలను? అలా ఉండడానికి ఒక్క రీజన్ చెప్పు. దానికి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి అనంటే, ఇక్కడ మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవా. రెండు చేతుల పైకెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఎంత శ్రేష్టమైంది, దేవుని వాక్యం ఎంత ప్రమాణపూర్వకమైంది. మనం దేవుని పక్షంగా నిలబడగలిగితే చాలండి. నిలబడాలి అంటే నమ్మాలి. దేవుడు నా పక్షంగా ఉన్నాడు, ఆయన ప్రామిస్ చేశాడు, ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించాడు, పాపపు సంకెళ్ళ నుంచి నన్ను బయటికి తెచ్చాడు, భూమి మీద నేను బ్రతుకున్నంతకాలం నాకు భద్రతని కూడా ఇస్తాడు. మనం చేయాల్సింది ఏంటి అనంటే, మనం దేవుడు మన పక్షంగా అండగా ఉన్నాడని నమ్మి ఆయన నిలబడమన్నప్పుడు నమ్మకంగా నిలబడాలి. నాకు ఆశ్చర్యం కలిగే ఒక విషయం ఏంటి అంటే, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో అక్కడ 12వ వచనంలో పిరికివాడైనటువంటి గిద్యోన్ని దేవుడు ఏమని పిలుస్తాడో తెలుసా? పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. ఈ మాట అనగానే నిజంగా ఎంత అది హేళన అనుకోవాలా, లేకపోతే అనర్హుడికి ఇచ్చినటువంటి టైటిల్ అనుకోవాలా, లేకపోతే ఇంక దాన్ని ఎలా తీసుకోవాలి? గిద్యోను వెంటనే అంటాడు, అయ్యా నువ్వు భలేవాడివి, నిజంగా నేను పరాక్రమం కలిగిన వాడిని అయితే నేను నా వాళ్ళందరూ కాపాడుకుంటాను కదా, ఇట్లా దాక్కొని ఆ గోధుమలు కొంచెం దొళ్ళగొట్టుకొని కడుపు నింపుకోవడానికి ఎందుకు చూస్తాను నేను అంటే, దేవుడు అంటాడు పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. అయ్యా నువ్వు ఏదో ఉద్దేశం చెప్తున్నావు, కానీ నేను దానికి సూట్ కాను, నేను చాలను, నువ్వు అనుకున్నట్లు చేయడానికి నేను తగను అని అన్నప్పుడు, నువ్వు పిరికివాడవు అని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు పరాక్రమము కలిగిన వాడవని నేను అనుకుంటున్నాను అని దేవుడు మళ్ళీ చెప్తాడు. అయ్యా నేనేం చేయగలను అంటే, బంధించబడిన వారిని విడిపించడానికి నేను నిన్ను ఎన్నుకుంటున్నాను అంటే, నా వల్ల కాదయ్యా అని తన మైనస్ పాయింట్స్ అన్ని చెప్తూ ఉంటే, అయిననేమి. నిజంగా అక్కడ దేవుడు మాట్లాడిన మాటలు 16వ వచనం మీరు తర్వాత చూడండి. అయిననేమి నేను నీకు తోడుగా ఉంటాను, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. సమస్యల్లో ఎంతకాలం పిరికితనంతో బ్రతుకుతావు? ఎంతకాలం భయపడి భక్తిని చంపుకొని బ్రతుకుతావు? దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, నువ్వు దేవుని పక్షంగా నిలబడడానికి సంసిద్ధంగా ఉంటే నిన్ను నిలబెట్టి ఆశ్చర్యకరమైన కార్యాలు చేయడానికి ఆయన సంసిద్ధుడే. ఆయన నమ్మదగిన వాడే, ఆధారపడదగిన దేవుడే. అందుకే మీ పరిధిలో మిమ్మల్ని ఒక ఆశ్చర్యకరమైన రీతిలో నిజంగా దేవుడు నా ద్వారా ఇలా చేస్తున్నాడు అని ఒకానొక దినాన్న మీరు దేవుని స్తుతించకుండా ఉండలేరు. అంతటి అద్భుతాన్ని చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నవాడే. దేవ పిరికివాడిని పట్టుకొని బలాఢ్యుడు అంటున్నావు. ఎస్, నేను తోడుగా ఉంటాను, నేను బలపరుచుకుంటాను. నాకు ఈ న్యాయాధిపతుల గ్రంథాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే ఇక్కడ ఒక మాట చూస్తాం. మీరు తర్వాత 13వ అధ్యాయము 25వ వచనాలు, న్యాయాధిపతుల గ్రంథంలోనే 13వ అధ్యాయం 25వ వచనం, తర్వాత 14వ అధ్యాయము 6వ వచనం, 14వ అధ్యాయము 19వ వచనం, 15వ అధ్యాయము 14వ వచనం, ఈ వరుసగా 4 వచనాల్లో దేవుడు ఒకరిని గనక నిలబెట్టుకుంటే వారి ద్వారా ఎలా కార్యం జరిగిస్తాడు అంటే, నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 25వ వచనంలో దేవుడు సంసోనును రేపుట అనే మాట చూస్తాం. రెండవది 14వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు సంసోనును ప్రేరేపింపగా,
కొదమ సింహం బొబ్బరించుకుంటూ తన మీదకి వస్తూ ఉంటే దేవుడు ప్రేరేపించాడు, సంసోను, బొబ్బరిస్తున్నటువంటి ఆ యొక్క కొదమ సింహం నీకంటే బలమైంది కాదు. ఈరోజు దేవుని వాక్యాన్ని విశ్వసించడానికి మీరు సంసిద్ధంగా ఉంటే మీ మీద తీవ్రమైన ప్రభావాన్ని, ఒత్తిడిని చూపిస్తున్నటువంటి ఆ సమస్య మిమ్మల్ని మించిపోగలిగినది కాదు. ఖచ్చితంగా మీరు దాన్ని అదుపు చేస్తారు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుడు సంసోనుని ప్రేరేపింపగా మేకపిల్లను పట్టుకొని చీల్చినట్లు కొదమ సింహాన్ని కొట్టి చంపేశాడంతే, చీల్చి పారేశాడు. దేవుడు ప్రేరేపిస్తే మీ శక్తికి మించిన కార్యాలు మీరు చేస్తారు. అదే ఆ న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 19వ వచనంలో కూడా అక్కడ మరొక మాట మనం చూస్తాం. దేవుని ఆత్మ అతని మీదకి మరలా దిగిరాగా. దేవుడు ఆధ్యాత్మికంగా మనల్ని బలపరచడం మాత్రమే కాదు, ఆత్మీయంగా ప్రేరేపిస్తాడు, సంధిస్తాడు, ఏం చెయ్యాలో ఆ కర్తవ్యాన్ని బోధిస్తాడు. అదే న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము 14వ వచనంలో అతని బంధించేస్తున్నప్పుడు అక్కడ దేవుని ఆత్మ అతని మీదకి బలముగా దిగిరాగా ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. శత్రువులు కట్టినటువంటి ఆ తాళ్ళు, ఆ బంధకాలన్నీ కూడా నిప్పుతో కాల్చివేయబడితే అవి ఎట్లా పొడి పొడి అయిపోతాయో ఆ బంధకాలన్నింటినీ ఒక్క క్షణంలో వాటిని తెంచుకొని బయటకు రాగలిగాడు. నేను సత్యాన్ని మీకు జ్ఞాపకం చేయనా? ధీరత్వం చూపడము అని అంటే అది ఎక్కడి నుంచో మనకు రాదు, దేవుని యొక్క ప్రేరేపణలో వస్తుంది. దేవుడు బలం ఇవ్వడాన్ని బట్టి వస్తుంది, దేవుడు భద్రతనివ్వడాన్ని బట్టి వస్తుంది, దేవుడు నడిపింపనివ్వడాన్ని బట్టి వస్తుంది. మీ శక్తికి మించిన సమస్యల్ని మీరు సవాలుకరంగా ఎదుర్కోగలుగుతారు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే వెంటనే దావీదు భక్తుడు ఏం చేశాడు అనంటే, మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 18-19 వచనాలు మనం చూస్తే అక్కడ ప్రాముఖ్యంగా పోయిన దానిని అంతటినీ తిరిగి తెచ్చుకున్నాడు. ఏదేది కోల్పోయాడో పిరికి వాళ్ళలాగా వెనక్కి తిరిగి పారిపోకుండా దేవుని సన్నిధికి వచ్చి ధైర్యం తెచ్చుకొని దేవుని దగ్గర ప్రార్థించి అర్థించి విచారణ చేసి ఆయన దగ్గర వాగ్దానాన్ని పొంది ముందుకు సాగిన కారణం చేత ఏదేది తన చేతుల్లో నుండి జారిపోయిందో మరల వాటి అన్నిటినీ కూడా తిరిగి దక్కించుకున్నాడు. రెండవ మాట ఏం చూస్తామంటే సమస్తమును రక్షించుకున్నాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అందుకే మనం కొన్నిసార్లు సమస్య యొక్క తీవ్ర రూపాన్ని చూసి ఇక అయిపోయింది నా పని అని అనుకుంటాం. నిజమే, సమస్య యొక్క తీవ్రత మన శక్తి కంటే, అనుభవం కంటే, ఆలోచన కంటే ఎక్కువైందే కావచ్చు. కానీ సమస్య కంటే మనం బలవంతులు ఎప్పుడవుతామంటే మూలవాక్యంలో చెప్పిన ప్రకారము తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులుగా ఉన్నప్పుడు. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ప్రియ స్నేహితులారా, దావీదు భక్తుడండి నిజంగా దేవునిని అర్థం చేసుకున్నాడు, దేవునిని ఆధారం చేసుకున్నాడు, దేవునిని అంటి పెట్టుకొని ఉన్నాడు, దేవుని యొక్క ఆశీర్వాదకరమైన కృపకు పాత్రుడయ్యాడు. తన శక్తికి మించిన సమస్యలు వచ్చినప్పుడు దేవుని యొక్క పాదాల దగ్గర విచారణ చేసి దేవుని యొక్క సహాయం ద్వారా తన శక్తికి మించిన సమస్యల్ని అధిగమించగలిగాడు. కోల్పోయిందంతా తిరిగి దక్కించుకున్నాడు. కారణం ఏంటి అంటే తీవ్రమైనటువంటి ప్రాణం మీదకి వచ్చిన సమస్యలు తన చుట్టూ ఉన్న తన గుండె లోతుల్లో ఉన్నటువంటి విశ్వాసాన్ని చెక్కు చెదరనివ్వల. అంటే ఏ సమస్య కూడా, ఏ ఒత్తిడి కూడా తన గుండెల్లో ఉన్న విశ్వాసాన్ని తాకడానికి, చెరపడానికి దావీదు భక్తుడు అవకాశం ఇవ్వలేదు. అందుకే జాగ్రత్తగా మనం అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేస్తే యోవాబు మాట్లాడుతున్నాడండి విశ్వాసంతో. విశ్వాస వీరునైన దావీదు భక్తుని చేతిలో పెరిగిన వాడు ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, ఒకటి, ధైర్యం కలిగి ఉండండి. సమస్యలు ఉప్పెనలా ఎగసిపడుతున్నా సరే ధీరత్వం కలిగి ఉండండి దేవుని బట్టి.
మూడవ మాట ఏమని చెప్తున్నాడు అనంటే, మీరు ధైర్యం కలిగి ధీరత్వాన్ని కలిగి ఉండడానికి దేవునిని ఆశ్రయించేవారిగా మీరు ఉండగలిగితే, ఆయన వాక్యాన్ని వాగ్దానాన్ని విశ్వసించి ఆయన మీద ఆధారపడగలిగితే, నేను మళ్ళీ ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మూడవ మాట తను చెప్పిన విషయం ఏంటి అనంటే, తన దృష్టికి, అదే మొదటి దినవృత్తాంతాల గ్రంథము 19వ అధ్యాయం 13వ వచనంలో, తన దృష్టికి ఏది మంచిదో దానిని చేయునుగాక అని అంటాడు. అంటే దేవుని మీద ఆధారపడగలిగే మనస్సుంది చూశారు, అది మనల్ని దేవుని చిత్తం మన పట్ల జరగడానికి అనువుగా మన జీవితం అమర్చబడుతుంది. ఇక్కడ ఆలోచించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అనంటే, ఇంతకీ దేవుని చిత్తం మన జీవితంలో జరగడం ఎంత అవసరం? దావీదు భక్తుని యొక్క కోరిక ఏంటి? నేను ఒక మాటను మీ జ్ఞాపకానికి తీసుకొస్తాను. కీర్తనల గ్రంథంలో 143వ కీర్తన 10వ వచనంలో ఒక మాట అంటాడు. 143వ కీర్తన 10వ వచనం, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పు. నేను కోరింది, నేను అడిగింది, నేను ఆలోచించింది, నేను ప్లాన్స్ చేసుకున్నవి, ఇవన్నీ కూడా ప్రతిసారి నాకు మేలు చేయవు నాయనా. నిజమే, మన ఆలోచనలు మనకి సంపూర్ణమైన సంతోషాన్ని, సంతృప్తిని, మేలును కలిగించవు. అందుకే భక్తుడు ఇక్కడ అడుగుతున్నాడు, దేవా నీ చిత్తాన్ని నేను అర్థం చేసుకోవడానికి, నేను గ్రహించడం నాకు నేర్పించు. దేవుని సన్నిధిలో గెలవాలన్న ఆశ కలిగిన వారు అడగాల్సింది, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం నాకు నేర్పించు, నీ మీద ఆధారపడడం నాకు నేర్పించు. అదే మరొక చోట దావీదు భక్తుడు 40వ కీర్తన 8వ వచనంలో అక్కడ ఏమంటాడంటే, ఒక దీవెనకరమైన మాటను ఇక్కడ మాట్లాడతాడు. 40వ కీర్తన 8వ వచనం, నా దేవా నీ చిత్తమును నెరవేర్చుట నాకు సంతోషము, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. ఒకటి, దేవా నీ చిత్తాన్ని అర్థం చేసుకోవడం నాకు నేర్పించు అన్నాడు. రెండవది, నీ చిత్తాన్ని నెరవేర్చటం అది నాకు సంతోషం అన్నాడు. అందుకే దేవుడు తన దృష్టికి ఇష్టమైంది ఏదో అది చేస్తే అది మన జీవితాలకు మేలును ప్రాప్తింపచేస్తుంది. దావీదు భక్తుని కంటే ముందుగా జీవించిన వాడు, చెప్పాలంటే సుమారు ఒక 1000 సంవత్సరాలు ముందుగా జీవించిన వాడు యోబు ఒక అద్భుతమైన మాట అంటాడు. భక్తుడైనటువంటి యోబు నిజంగా ఇక్కడ వాడిని పదం చూస్తే యోబు గ్రంథంలో ఒక దీవెనకరమైన మాట చూస్తాం. యోబు గ్రంథము 23వ అధ్యాయము 13వ వచనం ఒక్కసారి మనం చదివినట్లయితే, అయితే ఆయన ఏకమనస్సు కలిగిన వాడు, ఆయనను మార్చగలిగిన వాడెవడు? ఆయన తనకు ఇష్టమైనది ఏదో అదే చేస్తాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. ఆయన ఏకమనస్సు కలిగిన వాడు, చంచలత్వం కలిగిన వాడు కాదాయన. ప్రమాణం చేశాడంటే నెరవేర్చి తీరుతాడు. అందుకే తన స్వభావాన్ని గురించి మాట్లాడుతూ, మాట తప్పుటకు నేను నరమాత్రుడను కాను అని మాట్లాడుతున్నాడు. అందుకే ఇక్కడ వాడుతున్న దీవెనకరమైన మాట ఏంటంటే, తనకిష్టమైనది ఏదో అదే చేస్తాడు. ఇంతకీ తన మీద ఆధారపడిన, తనను విశ్వసిస్తున్న, తనను వెంబడిస్తున్న, ఆయనను ఆధారం చేసుకుని బ్రతుకుతున్న తన పిల్లల విషయంలో ఆయన యొక్క ఇష్టం ఏంటి, దేవుని చిత్తం ఏంటి, తన పిల్లల విషయంలో ఏం చేయాలని ఆశపడతాడు? నెంబర్ 1, పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే 2వ తెస్సలోనిక పత్రిక, 2వ తెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, ఇక్కడ దీవెనకరమైన 3 మాటలు చెప్తాడు. ఒకటి, అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక.
నిజంగా దేవునిని అనుభవించి చూసి మాట్లాడిన వారిలో దావీదు ఎలా ముఖ్యమైన వాడో పౌలు భక్తుడు కూడా ఏమాత్రం తీసిపోడు. అనుభవించి మాట్లాడాడు, దేవుని వాక్యాన్ని అనుసరించి మాట్లాడాడు, ఆచరించి మాట్లాడాడు. తన అనుభవం నుంచి ఏం చెప్తున్నాడంటే, దేవుడు నమ్మదగిన వాడు. తెస్సలోనిక సంఘానికి ఈ మాట నేర్పిస్తూ, ఆ నమ్మదగిన వాడు మన జీవితాల్లో ఏం చేస్తాడు అంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఆయన మిమ్మును స్థిరపరచాలని కోరుతున్నాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆయన తనకిష్టమైందేదో అది చెయ్యాలనుకుంటున్నాడు. ఏంటది? ఆ నమ్మదగిన వాడు ఏం చెప్తున్నాడు? మిమ్మల్ని స్థిరపరచాలని. ఏళ్ల తరబడి ఒక ఆశీర్వాదకరమైన పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారుగా, ఆధ్యాత్మికంగా స్థిరత్వం కావాలని కోరుతూ ఉన్నారుగా, కుటుంబ పరంగా, మీ యొక్క జీవనోపాధి పరంగా, మీ పిల్లల పరంగా, మీ జీవితంలో ఉన్నటువంటి సవాళ్ల పరంగా మీరు దేవుని సన్నిధిలో స్థిరత్వాన్ని కాంక్షిస్తూ ఉన్నారుగా. అందుకే దేవుని యొక్క వాగ్దానం సెలవిస్తున్న మాట ఏంటంటే, ఆయన తనకిష్టమైందేదో అది చేస్తాడు. ఏంటది అంటే, ఒకటి మిమ్మల్ని స్థిరపరుస్తాడు, ఆ తర్వాత దుష్టత్వము నుండి కాపాడుతాడు. కింద ఫుట్ నోట్లో ఏముంటుందంటే, దుష్టుని నుండి కాపాడుతాడు అని రాయబడింది. ఆయన మనల్ని స్థిరపరచాలి, ఆ తర్వాత మాటి మాటికి మన మనసులను చెరిపి పరిస్థితుల్ని అలజడి కలిగించి మన యొక్క హృదయంలో ధైర్యం చెడిపోయేలా చేసే ఆ దుష్టుని చేతిలో నుండి మనల్ని తప్పించి నెమ్మది కలిగిన పరిస్థితుల్లో మనలను స్థిరపరచాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆయన తనకిష్టమైందేదో అది చేస్తాడు అని యోబు చెప్పిన మాట ఉంది, చూసారు? సరిగ్గా యోబు భక్తుని యొక్క గుండెల్లో ఉన్న మాట కూడా అదే. దేవుడు తనకిష్టమైందేదో అది చేస్తాడు. ఏంటి ఇష్టం అంటే, ఒకటి మనం స్థిరపడడం దేవునికి ఇష్టం. రెండవది, దుష్టుని యొక్క సంఖ్యల నుండి, చెడు ప్రభావం నుండి, సమస్యల నుండి, దుఃఖం నుండి, శాపం నుండి మనం విడిపించబడడం దేవునికి ఇష్టం. అంతేకాకుండా ఆయన తనకిష్టమైందేదో అది చేస్తాడు. ఏది ఆయన దృష్టికి మంచిదైతే అది చేస్తాడు. ఏంటి ఆయన దృష్టికి ఇష్టమైంది? పరిశుద్ధ గ్రంథాన్ని మన జాగ్రత్తగా చూస్తే, రెండవ విషయం హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనంలో, ఆకోరు లోయను అంటే శ్రమగల లోయను ఆయన నిరీక్షణ ద్వారంగా చేస్తాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మనం ధైర్యం కలిగి ఉండి సమస్యలు మన మీద దాడి చేస్తున్నప్పుడు దేవుని మీద ఆధారపడి ధీరత్వం కలిగి ఉంటే ఆయన తన దృష్టికి ఇష్టమైందేదో అది చేస్తాడు. ఏంటి ఆయన దృష్టికి ఇష్టమైంది, ఆయన చిత్తమైంది ఏంటి అంటే, ఒకటి మనల్ని స్థిరపరచడం, రెండవది మనల్ని విడిపించటం. అంతేకాకుండా ఇక్కడ మాట్లాడిన మరొక దీవెనకరమైన మాట ఏంటంటే, ఆకోరు లోయ అంటే శ్రమ కలిగిన పరిస్థితుల్లో నుండి నిరీక్షణ ద్వారంలోనికి ఆయన మనల్ని ప్రవేశపెట్టాలని. ఎప్పుడు వ్యక్తులను చూసి భయపడ్డాం, పరిస్థితులను చూసి భయపడ్డాం, సమస్యలను చూసి భయపడ్డాం, శోధన చూసి భయపడ్డాం, కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు తలంచడానికే భయపడ్డాం. కానీ కనికరం కలిగిన దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, నా జీవితం అంతా ఇంతేనా అని అనుకోవడానికి నీ ధైర్యం చెడిపోనివద్దు. ఆ శ్రమగల లోయ నుండి నిరీక్షణ ద్వారంలోనికి ఆయన నిన్ను ప్రవేశపెడతానని ప్రమాణం చేస్తున్నాడు. అది ఆయన దృష్టికి ఇష్టమైంది. మూడవది, ఇంకొక దీవెనకరమైన మాట ఏంటి అంటే, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం, మీ పంటలను తినివేయు పురుగులను నేను గద్దించెదను అని అంటాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. తన మీద ఆధారపడిన బిడ్డల విషయంలో ఏం జరగడం దేవునికి ఇష్టమో తెలుసా అండి? మీరు ఎక్కడ నష్టపోతున్నారో, ఏ విషయాల్లో అనవసరంగా మీ కష్టార్జితం నేలపాలవుతుందో, పరుల పాలవుతుందో, మీ యొక్క శ్రమ దోచబడుతుందో, మీ యొక్క జీవితంలో ఆ ధైర్యం చెడిపోయే పరిస్థితులు కలుగుతున్నాయో, కనికరం కలిగిన దేవుడు మీరు ఎక్కడ నష్టపోతున్నారో ఆ నష్టానికి కారణమైనటువంటి ఆ సమస్యను నేను గద్దించేదనని ప్రమాణం చేస్తున్నాడు. అన్య జనులు మిమ్మల్ని చూసి ధన్యులు అనేలా మీ జీవితాన్ని వర్ధిల్ల చేయడానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు.
ఆయన ఇష్టత కలిగి ఉన్నాడు. మన జీవితంలో మనల్ని స్థిరపరచడానికి, మనల్ని విడిపించడానికి ఇష్టత కలిగి ఉన్నాడు. శ్రమగల లోయ నుండి నిరీక్షణ ద్వారంలోనికి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. మన పంటలను తినివేయు పురుగులను గద్దించి మనం నష్టపోకుండా తృప్తి కలిగి ఉండే పరిస్థితులను కలిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నాలుగవది మరొక మాట మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే, దరిద్రులను అధికారులతో కూడా కూర్చుండబెట్టాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, అయ్యా ఆ కృంగి ఉన్న స్థితిలో కూడా నమ్మకత్వాన్ని కలుగున్నామే, ఆ దీన స్థితిలో కూడా మన యొక్క పరిశుద్ధత, విశ్వాస్యత చెదరకుండా కాపాడుకుంటున్నామే, దేవుని మీద ఉన్న నమ్మకాన్ని బట్టి ఇంకా నిరీక్షణ కలిగి ఉన్నామే. ఆ ఒక్క కారణం చేత కనికరం కలిగిన దేవుడు మన బ్రతుకుల్లో మనల్ని హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మీ జీవితంలో మిమ్మల్ని వ్యక్తిగతంగా హెచ్చించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఐదవదిగా ఆయన ఏమి ఇష్టపడుతున్నాడు అంటే, యెషయా గ్రంథం 55వ అధ్యాయము 10-11 వచనాలు ఒకసారి మనం చూస్తే, వర్షమును హిమమును ఆకాశం నుండి భూమి మీదకి వచ్చి అవి వట్టిగా మళ్ళీ వెనక్కి తిరిగి రాకుండా అవి ఒక పని చేస్తాయి. ఏం చేస్తాయంటే, భూమిని తడిపి విత్తువానికి విత్తనం, భుజించువానికి ఆహారం. దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, మనకు సోర్స్ లేదు, ఏం చేయాలో తెలియదు, ఎలా బ్రతకాలో తెలియదు. మన ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే మన విశ్వాసమే. అందుకే అక్కడ ఏమంటాడంటే, విత్తువానికి విత్తనం, విత్తనం కూడా లేదు. కానీ మనుగడలో మన ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి, చాలా ప్రయాణం ఉంది. ఎలా ప్రభువా అంటే, ఆయన విత్తువానికి విత్తనాన్ని ఇస్తున్నాడు. ఆ విత్తనాన్ని అంతటితో ఆగిపోకుండా తన కృపను ఎక్స్టెండ్ చేసి భుజించువానికి ఆహారం, నీ కరువును తీసివేస్తానని ప్రమాణం చేస్తున్నాడు. అంతేకాకుండా ఇక్కడ మాట్లాడుతున్న ఆ మాటను మనం చూస్తే, నీకు ఆహారాన్ని ఇవ్వడం మాత్రమే కాకుండా మీ జీవితంలో చిగురును పుట్టిస్తాడు, మిమ్మల్ని వర్ధిల్ల చేస్తాడు. దేవుని యొక్క జీవం కలిగిన మాట ఉంది చూశారు. ఈ మాట మన జీవితాల్లో ఎంత ఆశ్చర్యకరమైన కార్యం చేస్తుందంటే, మనం ఇతరుల మీద ఆధారపడడానికి సంశయిస్తూ సిగ్గుపడుతూ మనం లోపల కుమిలిపోతూ ఒకవేళ ఒదిగి 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 మనం ఉంటూ ఉన్నప్పుడు, దేవుని మీద ఉన్న నమ్మకం చెక్కు చెదరకుండా కాపాడుకోవడం ద్వారా కనికరం కలిగిన దేవుడు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడడానికి నీకు విత్తనం ఇస్తాడు. అంటే నీకు ఒక సోర్స్, ఒక అవకాశం, ఒక ఆధారం దేవుడు నీ బ్రతుకులో కలిగిస్తాడు. రెండవది, భుజించువానికి ఆహారం. ఆయన నిన్ను కరువుతో ఉండనివ్వడు. నువ్వు చేస్తున్న పనిని చిగురింప చేస్తాడు. ఆ చిగురు మాత్రమే కాకుండా అది సమృద్ధికరమైన పంటిచ్చేలా ఆ కనికరం కలిగిన దేవుడు దానిని కళ్ళ ముందు నెరవేర్చి చూపుతాడు. ఆ వర్షం కానీ హిమం కానీ భూమి మీదకి వచ్చి అది ఒట్టిగా మళ్ళీ తిరిగి దేవుని దగ్గరికి వెళ్లకుండా దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి అనువుగా అవి పనిచేస్తాయి. ఎస్, దేవుడు మన బ్రతుకులో ఒక సోర్స్ కలిగించడానికి ఆయన సమర్థుడు. అంతేకాకుండా ఆరవదిగా ఇంకొక మాటను మనం చూస్తే, ఆదికాండం 35వ అధ్యాయం 11వ వచనంలో, దేవా నా జీవితంలో ఏం చేయడం నీకు ఇష్టం, నా జీవితంలో నేను అడగకుండా నేను నా బ్రతుకులో ఏం చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావు, నీ చిత్తం ఏంటి, నీ ఉద్దేశం ఏంటి? ఇక్కడ ఆదికాండం 35వ అధ్యాయం 11వ వచనంలో ఇంకొక దీవెనకరమైన మాట ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ ఆయన నిన్ను ఫలింప చేస్తాడు. రెండవది, నిన్ను అభివృద్ధి పరుస్తాడు. మూడవది, నీ గర్భవాసం నుండి వచ్చేవారు రాజులవుతారు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. రాజులవడం అంటే ఇది దేశాన్ని పరిపాలిస్తారని నేను అంటలేదు, కానీ వారు ఇతరులకు తల వంచకుండా, ఇతరులను దేవరించకుండా,
10 మందికి సహాయం చేయగలిగే ఆ స్టేటస్లోని బిడ్డలుంటారు. వారు తృప్తి కలిగి ఉంటారు. దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, ఒకటి మనల్ని స్థిరపరచటం, మనల్ని విడిపించటం. రెండవది ఆ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ శ్రమగల లోయ నుండి నిరీక్షణ ద్వారానికి మనల్ని తీసుకురావడం, నిరీక్షణ ద్వారంలో ప్రవేశపెట్టడం. మూడవది మన పంటలను తిరిగివేయి పురుగులను, మన మనశ్శాంతిని తినివేసే పురుగులను, మన కష్టార్జితాన్ని, మన శ్రమను తినివేసే పురుగులను గద్దిస్తాడు, విజయమిస్తాడు. అంతేకాకుండా నాలుగవది దీనస్థితిలో ఉన్న వారిని, దరిద్రులను అధికారులతో కూర్చుండబెడతాడు. ఐదవది నీ కాళ్ళ మీద నువ్వు నిలబడడానికి ఆయన ఆశీర్వాదకరంగా విత్తనమిస్తాడు, చిగురిస్తాడు, ఆహారం ఇస్తాడు, నిన్ను ఫలింపచేస్తాడు. ఆరవది ఏంటి అంటే, ఆశీర్వాదాన్ని మీ వరకే పరిమితం చేయకుండా దేవుని చిత్తం ఏంటి, దేవుడు తనకిష్టమైందేదో అది ఆయన చేస్తాడు అని యోవాబు చెప్పడంలో అర్థం ఏంటి, ఇంతకి తన బిడ్డల విషయంలో దేవుని యొక్క తలంపేంటి అంటే, ఇక్కడ మాట్లాడుతూ ఒకటి నీవు ఫలించాలి, రెండవది నువ్వు అభివృద్ధి పొందాలి, మూడవది నీ బిడ్డలు ప్రయోజకులు కావాలి, మీ పిల్లలు ప్రయోజకులు కావాలి. ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, మానసికంగా అన్ని విషయాల్లో కూడా వారు సంతృప్తికరమైన బలవంతులుగా నిలవాలి. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ప్రియ స్నేహితులారా, అందుకే దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉందో తెలుసా? 7వదిగా యెషయా గ్రంథంలో ఒక అద్భుతమైన మాట అంటాడండి. దేవుని యొక్క చిత్తం ఏంటి, ఇంత మాట్లాడాడు కదా, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, దేవ నా జీవితంలో నువ్వు అనేకమైన విషయాలు చెప్పావు, నేను నమ్ముతున్నాను, నేను వ్యక్తిగతంగా స్వతంత్రించుకోవడానికి నాకు సూటిగా ఒక మాట చెప్పు, ఒక ప్రమాణం చేయి అంటే, యెషయా గ్రంథం 55వ అధ్యాయము 3వ వచనంలో, చెవియొగ్గి నా యొద్దకు రండి, ఒకవేళ మీరు అలా వస్తే మీరు బ్రతుకుతారు అంటూ ఆయన యొక్క ఎందుకు రమ్మంటున్నాడన్న ముఖ్య ఉద్దేశాన్ని చెప్తూ ఆయన ఏమంటాడంటే, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుడు ఎందుకు పలకరిస్తాడు, దేవుడు ఎందుకు మాట్లాడతాడు, దేవుడు ఎందుకు మనసు విప్పి మనల్ని ఆయన పదే పదే మాట్లాడించి మన హృదయాల్లో ఆయన వాక్యాన్ని నాటడానికి ఇష్టపడతాడు అంటే, వాక్యం సెలవిస్తున్న సత్యం, దావీదునకు చూపిన శాశ్వతమైన కృప మీకు చూపించాలి. నమ్మడానికి సంసిద్ధంగా ఉన్నవారు, దేవుని వాక్యాన్ని, వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలని నమ్మినవారు మీ గుండెల మీద చేయి పెట్టుకొని ఈ వాగ్దానము నాది అని చెప్పగలిగితే ఈ వాగ్దానము మీదగునుగాక. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, దావీదునకు చూపిన శాశ్వత కృప నీకు చూపడం దేవుని యొక్క చిత్తం. అందుకే యోవాబు మాట్లాడుతూ అంటాడు, అయ్యా మీరేం కలవరపడిపోవద్దు, మీ యొక్క శక్తికి మించిన సమస్యలు వచ్చినా సరే మీరు ఆశ్రయిస్తున్న దేవుడు అదుపు చేయలేనంత సమస్య అయితే కాదు. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, కొదమసింహం ఎదురొస్తూ ఉంటే అక్కడ సంసోన్ని దేవుడు ప్రేరేపిస్తూ అంటాడు ఒక మాటని, సంసోను ఆ కొదమసింహం నీ శక్తికి మించింది కాదు, కొట్టుదాన్ని అన్నాడు అంతే. ప్రేరేపించగా, ఎస్, ఏ సమయంలో మీరేం చేయాలో దేవుడు ప్రేరేపిస్తాడు, ఏ సమయంలో మీరు ఎలా రెస్పాండ్ అవ్వాలో దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తాడు, ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో దేవుడు మిమ్మల్ని, మీ హృదయాన్ని ఖచ్చితంగా ఆయన లీడ్ చేస్తాడు. నమ్ముదాం, విశ్వాసం ఉంచుదాం. మన శక్తికి మించిన సమస్యలు మనకు ఎదురవుతున్నప్పుడు, మన యొక్క బలం సన్నగిల్లుతున్నప్పుడు, మనం బలహీనులమవుతున్నామన్న భయం కలుగుతున్నప్పుడు విశ్వాసం చల్లారనీయకుండా మూలవాక్యాన్ని మళ్ళీ మనం చూస్తే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. దావీదు భక్తుడు నిజంగా దేవుని యొక్క అదుపులో ఉండి ఆయనలో పదిలంగా ఉండి బలవంతునిగా బ్రతికాడు. బలహీనత
తన జీవితాన్ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేసినప్పుడు హెచ్చరించబడగానే వెంటనే జీవితాన్ని సరిదిద్దుకొని తన జీవితకాలం అంతా దేవునికి నమ్మకస్తునిగా ఉన్నాడు. నేను ఒక మాట మళ్ళీ మీకు జ్ఞాపకం చేయను. మనం విశ్వాస విషయంలో దావీదు భక్తునిలా విశ్వాసాన్ని స్వతంత్రించుకోవాలి అనంటే, వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి అనంటే మనం కూడా బలవంతులం కావాలి. మనం బలవంతులుగా ఉండాలి అంటే ఒకటి, ఆయన కృపచేత మనం బలవంతులం కావాలి. రెండవది, విశ్వాసమును బట్టి మనం బలవంతులం కావాలి. మూడవది, ఆయన వాక్యాన్ని ఆశ్రయించడం ద్వారా, ఆచరించడం ద్వారా మనం బలవంతులం కావాలి. నాలుగవది, ఆయన యొక్క ఆత్మ ద్వారా మనం బలవంతులం కావాలి. ఈ సమయంలో దేవా, నా బలహీనతల్ని అధిగమించడానికి నువ్వు దారి చూపించావు. నేను బలవంతునిగా, బలవంతురాలిగా బ్రతకడానికి నాకు ఒక ప్రేరణ కలిగించావు. నేను నా హృదయంలో స్థిరపడి నీ కొరకు సవాలుకరంగా బ్రతికే ఆ పౌరుషాన్ని నా గుండెలో దయచేయమని నమ్మదగిన దేవుని యొక్క సన్నిధిలో ఆశ కలిగి వాగ్దానాన్ని స్వతంత్రించుకుని పోలి మనం అడుగుదామా? రండి, మనం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుని ఆశీర్వాదకరమైన, దీవెనకరమైన చేతుల చాటున ఒరిగి ఉండడానికి మనం ఇష్టపడదాం. అద్భుతమైన మేలు దేవుని ద్వారా దక్కించుకోవడానికి మనల్ని మనం దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతో దేవుని తట్టు చూస్తూ, ప్రతి ఒక్కరు కూడా దేవుని మీద ఆధారపడుతూ, ఆశ్చర్యకరమైన కార్యాన్ని జరిగించగలిగిన వాడు నా దేవుడు అని నమ్మి ఆయన మీద ఆధారపడదాం. ఆయన యందు ఉండి మనం బలవంతులమవుదాం. దావీదు భక్తునిలా మన జీవితాల్లో అద్భుత కార్యాలను చూద్దాం. కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా కళ్ళు మూసుకుందాం. మనం ధైర్యం కలిగి ఉందాం, ధీరత్వాన్ని చూపుదాం. దేవుడు తన దృష్టికి ఏది మంచిదో అది చేస్తాడు. ఆయన ఇష్టపడి చేసింది ఏదైనా అది మన జీవితాల్లో ఆశీర్వాదకరమైన మేలును కలిగిస్తుంది. ఒక్కసారి ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి మనం ప్రార్థన చేసుకుందాం. దేవాద్భుతాన్ని మీరు జరిగించి నా జీవితాన్ని మీరు తెప్పరిల్ల చేయండి. ధైర్యం కలిగి ఉండడం, సమస్యలు చుట్టూ మూగుతున్న సమయంలో ధీరత్వాన్ని కలిగి ఉండడం, నీ చిత్తానికి నన్ను అప్పగించుకోవడం నాకు నేర్పించండి అని దావీదు భక్తునిలా మనం అడుగుదాం, మనం కోరుకుందాం, ప్రార్థన చేద్దాం. దయగలిగిన వాడా, మహోన్నతుడా, మరొకసారి మీ సన్నిధిలో అయ్యా ఆశ కలిగి, విశ్వాసం కలిగి, తపనతో అడుగుతూ ఉన్నాం. మీ వాక్యము మా గుండెల్లో ఫలించునుగాక, మీ వాగ్దానము మాదగునుగాక. దేవా, నీ వాక్యానుసారమైన జీవితాలు మేము కలిగి ఉండడానికి మీరు సహాయం చేయండి. నీ కనికరాన్ని, కటాక్షాన్ని మాకు తోడుగా ఉంచండి. సంతృప్తికరమైన మేలుతోనూ దీవెనతోనూ మమ్మల్ని నింపండి. ధైర్యం కలిగి ఉండడానికి, పౌరుషం కలిగి ఉండడానికి, మీరు ఏది చేసినా మా క్షేమం కోసమే చేస్తారని మీ చిత్తం మా జీవితంలో జరగడానికి అనువుగా మేము బ్రతికేలా మాకు సహాయం చేయమని, విన్న వాక్యం గుండెల్లో దాచుకొని వాక్యానుసారంగా జీవించాలని తీర్మానించుకున్న ప్రతి బిడ్డను దేవా, అతని వాక్యం వింటున్నప్పుడే నీ సన్నిధిలో అయ్యా ఒక ఒప్పందం చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దావీదు భక్తునికి చూపిన శాశ్వతమైన కృప అట్టి వారికి మీరు చూపించమని మీ పాదాల దగ్గర ప్రాధేయపడుతూ, ఈ బలమైన, దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన చేతులకు దేవాత్రుడైన నీ వాక్యమందు విశ్వాసం వచ్చే ప్రతి బిడ్డను అప్పగిస్తూ యేసు క్రీస్తు నమ్మదగిన నామమున, శక్తిగల నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ వందనాలు. ఈ సమయంలో ఒక పాట పాడుతుండగా దేవునికి మన కానుకలు సమర్పిద్దాం. మీ అందరికీ తెలుసు కదా, ఇది సంఘానికి చెప్పబడుతున్న మాట. సో ఈ సమయంలో అందరం లేచి నిలువబడి పాట పాడుతుండగా దేవునికి మన కానుకలు సమర్పించుకుందాం.
స్థితికి కారణం నీవే, నేనున్న స్థితికి కారణం నీవే. అందుకే నా జీవితం నీకర్పిస్తున్నాను, అందుకే నా జీవితం నీకర్పిస్తున్నాను. యేసయ్యా 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 యేసయ్యా. ఏమివ్వగలను 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 ఏమివ్వగలను. నా దీన స్థితిలో నన్నాదరించి నన్నింతగా నీవు హెచ్చించితివే. నా దీన స్థితిలో నన్నాదరించి నన్నింతగా నీవు హెచ్చించితివే. నేనున్న స్థితికి కారణం నీవే, నేనున్న స్థితికి కారణం నీవే. అందుకే నా జీవితం నీకర్పిస్తున్నాను, అందుకే నా జీవితం నీకర్పిస్తున్నాను. యేసయ్యా 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 ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, మహోన్నతుడ, మరొకసారి మీ నమ్మకమైన దీవెనకరమైన ఆశీర్వాదకరమైన చేతులకు నైనా సంఘం అనే కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించి ప్రార్థిస్తూ ఉన్నాం. వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను కూడా దేవా తండ్రి నాయన, సార్వత్రిక సంఘంలో నీ యందు నమ్మిక కలిగి ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపకు నీ బిడ్డల్ని పాత్రులుగా చేయమని, దీవించమని, ఆశీర్వదించమని దేవాతరుడైనా మరి విశ్వాస జీవితంలో ఎక్కడ వెనకడుగు వేయకుండా, మేము బలహీనులం కాకుండా
అపవాది యొక్క తంత్రములను ఎదిరించుటకు శక్తి గలవారమై ఉండడానికి సర్వాంగ కవచాన్ని ధరించుకున్న వారిగా మేము ఉండున్నట్లు సహాయం చేయండి. ఆధ్యాత్మిక పౌరుషాన్ని మా గుండెలో మీరు కలిగించండి. విశ్వాసంలో స్థిరులుగా మమ్మల్ని చేయండి. దేవాతనినైనా నీ యొక్క దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించి నడుచుకునే వారిగా మేము ఉండడానికి సహాయం చేయండి. మాలో ఉన్న లోపము, బలహీనత అయా నీ సన్నిధిలో, అయా నీ వాక్యపు వెలుగులో మేము పరీక్షించుకొని ఆ సంఖ్యల నుండి, ఉచ్చుల నుండి మేము బయటపడి యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రలుగా మేము ఉండగలిగేలా మీరే సహాయం చేయమని అయ్యా నీ పాదాలు పట్టుకుంటున్నాం. ధైర్యం కలిగిన వారిగా, అయా తండ్రి ధీరత్వాన్ని చూపేవారిగా, మీరు ఏది చేసినా మీ చిత్తం మా పట్ల మేలుకే ఉద్దేశించబడింది అని నమ్మి నీ చేతులకు అప్పగించుకునేవారిగా, నీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా మేము ఉండడానికి సహాయం చేయండి. అయ్యా నీలో బలవంతులుగా ఉండడానికి దేవా నీ కృప మీద ఆధారపడి మేము బలవంతులం అవ్వాలని, దేవాతరినైన విశ్వాసమందు మేము బలవంతులం కావాలని, నీ వాక్యాన్ని అంటిపెట్టుకొని హత్తుకొని ఉండడం ద్వారా, వాక్యానుసారంగా బ్రతకడం ద్వారా మేము బలవంతులుగా ఉండాలని, దేవాతరినైనా నీ ఆత్మ ద్వారా నడిపించబడడం ద్వారా మేము బలవంతులుగా ఉండాలని, ఉండగలమని నమ్మి వాక్యానుసారంగా మా హృదయాల్ని స్థిరపరచుకోవడానికి మీరు కృప చూపారు. అయ్యా మీరిచ్చిన ప్రేరణ మా జీవితాల్లో ఒక ఆశీర్వాదకరమైన మైలురాయిగా ఉండడానికి సహాయం చేయమని, దీవించమని, వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించాలని నిశ్చయించుకున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఫలింపచేయమని మరొకసారి నా తండ్రి ప్రత్యేకంగా అయ్యా తండ్రినైనా బిడ్డలు విశ్వాసంతో నీ సంధికి తెచ్చిన పరిశుద్ధమైన అర్పణ, పరిశుద్ధమైన మీ పనిలో పరిచర్యలో మీరు వాడుకొని పట్టజాలనంత విస్తారమైన దీవెనలు బిడ్డలపైన మీరు వర్షింపచేయమని, సమృద్ధిని, సంతృప్తిని కలిగించమని, వారి ఎదుట ఉన్న ప్రతి సవాళ్లను వారు అధిగమించగలిగే జ్ఞానాన్ని, విశ్వాసాన్ని, వాగ్దానాన్ని బిడ్డలకు దయచేయమని మరొకసారి మీ నమ్మకమైన చేతులకు బిడ్డలను అప్పగిస్తూ యేసు క్రీస్తు నమ్మదగిన నామమున, శక్తిగల నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క దీవెన, ఆశీర్వాదము, అన్యోన్య సహవాసము కూడి ఉన్నటువంటి మనకును, దేవుని వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించాలని తీర్మానించుకున్న ప్రతి బిడ్డకిని, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకును ఇది మొదలుకొని సదాకాలం తోడయ్యుండి కాపాడి దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో మరి దేవుని వాక్యాన్ని గుండెల్లో దాచుకొని వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ నెమరవేస్తూ వాక్యం మన క్రియల్లో, మన జీవితంలో కనిపించేలా దేవుని వాక్యపు వెలుగులో మనల్ని ఇంకా సరిదిద్దుకొని సవాలుకరంగా బ్రతకడానికి నిశ్చయించుకుందాం. వాక్యాన్ని చూస్తున్నటువంటి మీరు బాధ్యత కలిగి వాక్యాన్ని షేర్ చేయండి. ఇంకా దేవుని వాక్యాన్ని చూడడానికి ఇతరులను పురిగొల్పండి. ఇతరుల యొక్క జీవితాలు వాక్యం ద్వారా వెలిగించబడడానికి, దేదీప్యంగా మండడానికి మీరు ప్రతినిధులుగా ఉండండి. దేవుని ఆశీర్వాదకరమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి సంతృప్తికరమైన మేలుతో నింపునుగాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.